ఆరాధన క్రమాన్ని మనం పాటిస్తూ మనం ముందుకు వెళ్దాం. నాకు వాక్యము ప్రకటించడానికి 45 నుంచి 50 నిమిషాలు టైం ఇవ్వబడ్డది, దయచేసి గమనించండి. అట్ సేమ్ టైం బల్లారాధన 15 మినిట్స్ వాక్యం చెప్పడానికి టైం ఇవ్వబడ్డది, గమనించండి. ఆ క్రమాన్ని నేను పాటిస్తున్నాను, దయచేసి సంఘం అంతా ఫాలో కావాల్సిందిగా మనవి చేస్తున్నాను. నెక్స్ట్ టైం ఎవరైనా బల్లాకు ఉండకుండా తర్వాత లాస్ట్లో వచ్చి బల్లా ఇవ్వాలంటే దయచేసి ఇప్పటి నుంచి అలా ఇవ్వడము జరగదు, అది క్రమము కాదు. సో మీరు ఎవరైనా సరే బల్లారాధన సమయానికి రండి. మనకు రెగ్యులర్గా 3 పాటలు ఉంటాయి, తర్వాత బల్లారాధన ఉంటుంది, విజ్ఞాపన ప్రార్థన తర్వాత. ఆ క్రమాన్ని మీరు గమనించాల్సిందిగా మనవి చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి దయచేసి నా స్వరం వెనక వాళ్ళకి వినబడకపోతే కొంచెం సౌండ్ పెంచండి బ్రదర్. అందరికీ స్పష్టంగా వినబడుతుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ వినబడకపోతే నాది ప్రాబ్లం కాదు, గమనించండి. యేసు ప్రభుల వారు ఒక దినాన యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక దినమున ఆయన యెరూషలేముకు వెళ్ళాడు. యేసు ప్రభుల వారు యెరూషలేముకు వెళ్ళిన సందర్భాలు చాలా తక్కువ. ఆయన 3వసారి యెరూషలేముకు వెళ్ళినప్పుడు ఆయన మళ్ళీ తిరిగి ఇంకా బయటికి రాలేదు. ఆయన ఏం చేశారంటే సిలువ వేసేశారు. ఆయన తిరిగి మరలా యెరూషలేము నుంచి బయటికి రాలేదు. ఆ విషయాన్ని మీరు గమనించండి. ఇది యేసు ప్రభుల వారు యెరూషలేముకు వెళ్ళారు. కారణం ఏంటంటే అక్కడ ఒక పండుగ వచ్చింది. ఏమొచ్చింది? ఒక పండుగ వచ్చింది. 5వ అధ్యాయం మొదటి వచనం నాయన, 5వ అధ్యాయం మొదటి వచనం. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చాను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళి గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతస్దా అనబడినటువంటి ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయాలకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. యూదులకు అనేకమైనటువంటి పండుగలు ఉన్నాయి. మనము లేవియాకాండము 23వ అధ్యాయములో చదవగలిగినట్లయితే అక్కడ పర్ణశాలల పండుగని, పస్కా పండుగని, శృంగధ్వనుల పండుగ అని, కోతకాలపు పండుగ, ప్రథమ ఫలముల పండుగ, ఇలా బైబిల్లో రకరకాల పండుగలు ఉన్నాయి. ఈరోజు యేసు ప్రభుల వారు ఇక్కడికి వెళ్ళినటువంటి పండుగ ఏదో మనకు తెలియదు, కానీ పండుగ పేరైతే అక్కడ రాయబడలేదు. కానీ యూదులకు ఉన్నటువంటి పండుగలలో ఈ 7 పండుగలు ఏవైతే ఉన్నాయో ఇందులో ఏదో ఒకటి అయి ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ నాకైతే తెలియదు. ఒకవేళ మీకు ఎవరికైనా తెలిస్తే జాగ్రత్తగా మీ దగ్గర దాచిపెట్టుకోండి. ఎందుకంటే బైబిల్ చెప్పని దాన్ని ఎవరైనా చెప్తే దాన్ని మనం యాక్సెప్ట్ చేయొద్దు. బైబిల్ చెప్పని దాన్ని ఎవరైనా దేవుడు నాకు రివీల్ చేశాడు అని అంటే మాత్రము అది తప్పుడు బోధ అవుతుంది. అయితే యూదుల పండుగలలో ఒక పండుగ యేసు ప్రభుల వారు ఆయన ఎక్కడికి వెళ్ళినా తనతోటి శిష్యులు ఉండేవారు. అట్ సేమ్ టైం యేసు ప్రభుల వారు ఎక్కడికి వెళ్ళినా ఆయనతో పాటు అనేకమైనటువంటి జనాలు గుంపులుగా పడి ఉండేవారు. జనాలు గుంపులుగా ఆయన వెంట వచ్చేవారు. అయితే ఇక్కడ యేసు ప్రభుల వారు యెరూషలేమునకు ఆయన వెళుతున్నప్పుడు 2వ వచనం రాయబడింది, యెరూషలేములో గొర్రెల
ద్వారము దగ్గర మేబీ ఎంట్రన్స్ కమాన్ లాంటిది ఇది. ఇప్పుడు మనము ఊరికి ఎంటర్ అయినాం అనుకోండి, ఏదో ఒక కమాన్ ఉంటుంది ఆ ఎంట్రన్స్ది. యెరూషలేములోకి ఎంటర్ అవుతున్నప్పుడు అక్కడ ఒక కమాన్ ఉంది. ఆ కమాన్ దగ్గరికి యేసు ప్రభు అక్కడ రావడం జరిగింది. అక్కడ ఆ కమాన్కి ఒక పేరు రాయబడింది హెబ్రీ భాషలో, బెతెస్దా అనబడినటువంటి కోనేరు. ఏంటండి? బెతెస్దా అనబడినటువంటి కోనేరు ఉంది. ఈరోజు యేసు ప్రభుల వారు ఆయన యొక్క ప్రయాణములో తను యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయనకు ఎదురైనటువంటి మొట్టమొదటి సందర్భం ఏంటంటే, అక్కడ ఒక కమాన్ కనబడ్డది. దానికి హెబ్రీ భాషలో బెతెస్దా అని వ్రాయబడింది. ఈ బెతెస్దా అనబడినటువంటి ఈ ప్రాంతానికి యేసుప్రభు వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఒక కోనేరు ఉందంట. ఆ ప్రాంతంలో ఒక కోనేరు ఉంది. ఆ కోనేటికి ఎన్ని మంటపాలు ఉన్నాయంటే 5 మంటపములు ఉన్నాయి. ఎన్ని మంటపాలు? 5 మంటపాలు ఉన్నాయి. ఈ 5 మంటపాలు ఇయర్లీ వన్స్, మేబీ వుడ్ నో వాట్స్ ద టైం, ఎగ్జాక్ట్ టైం ఏంటో మనకు తెలియదు, కానీ ఆయా సమయాలలో దేవదూత ఏం చేస్తూ ఉంటుందంటే, ఏం చేస్తుంటుంది? నీళ్ళు కదిలిస్తూ ఉంటుంది. మీరు ఇలాంటి వాక్యాలే నెక్స్ట్ టైం కూడా వినబోతున్నారు. ఏమవుతుంది అంటే, ఈ వాక్యాలు వింటుంటే మనకు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఎవరిని ఏమాత్రమో పొడిచినట్టు ఉండవు, కూర్చున్నట్టు అస్సలే ఉండవు, మసాజ్ చేసినట్టుగా వాక్యాలు ఉంటాయి. ఇవన్నీ జాగ్రత్తగా. సో దేవుని యొక్క వాక్యం ఏమవుతుందంటే, అది 2 అంచుల గల ఖడ్గము లోపలికి పోయి కూర్చుకునేసరికి జనాలు హట్ అయిపోతున్నారు. సో కాబట్టి నేను ఇలాంటి టాపిక్ ఎంచుకున్నాను ఈరోజు. ఇది ఎవరిని కూర్చుకోదు. ఎలా ఉంటుందంటే, కోనట్లోకి వచ్చినాము, దిగినాం, వెళ్ళిపోయినాం అన్నట్టుగా ఉంటుంది. ఈరోజు మిమ్మల్ని కూడా అందరినీ ఎక్కడికి తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నానంటే, బెతెస్దా కోనేటి దగ్గరికి. ఈ బెతెస్దా కోనేటిలో సంవత్సరానికి మేబీ ట్వైసో థ్రైసో వన్సో నాకు తెలియదు, కానీ ఆయా సమయాలలో దేవదూత వచ్చి ఏం చేస్తుందంటే నీళ్ళు కదిలిస్తుంది. అక్కడ ఉన్నటువంటి అది రూమరో గాసిపో నాకు తెలియదు, కానీ స్వస్థత పొందినట్టుగా మనకు ఏమీ హిస్టరీ లేదు. కానీ ఈయన కంటే ముందుగాలుగా చాలామంది అక్కడికి వస్తున్నట్టుగా, వాళ్ళు దిగుతున్నట్టుగా కనబడుతుంది. అయితే దాదాపు అక్కడికి వచ్చేటువంటి జనాలు ఎలాంటి జనాలు ఉన్నారంటే, మీరు చూడండి 3వ వచనంలో 2వ లైన్లో ఉంది, ఎట్టి వ్యాధి గలవాడైనా వాడు ఏమైపోతున్నాడంటే అక్కడికి వచ్చినప్పుడు బాగైపోతున్నాడు అనే విషయాన్ని బైబిల్ అక్కడ రాయబడ్డది. 4వ వచనంలో గనక ఆ మంటపములలో రోగులు, అయ్యా ఎవరు? గుడ్డివారు, నైనా కుంటేళ్ళు, ఊచ కాలు చేతులు గలవారు, గుంపులు గుంపులుగా ఎవరైతే కోనేటి దగ్గరికి వచ్చారో వాళ్ళు ఎవరు ఆత్మీయ స్వస్థత కోసము వచ్చిన వాళ్ళైతే కాదు. అయ్యా ఏ స్వస్థత? ఆధ్యాత్మికంగా నేను ఎదగాలి దేవుణ్ణిలో అని వచ్చిన వాళ్ళైతే కాదు. వాళ్ళందరూ దేనికోసం వచ్చారంటే, దే వాంట్ ఫిజికల్ హీలింగ్. చాలామంది అక్కడికి వచ్చిన వారిలో ఎవరెవరు ఉన్నారంటే, కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, నాయన కాలు చేతులు చక్కగా లేనోళ్ళు, ఏదో బాహ్యపరమైనటువంటి జబ్బులు కలిగిన వాళ్ళందరూ ఆ కోనేటి చుట్టూ ఉన్నారు. వాళ్ళందరి ఆలోచన ఒకటే, దీంట్లోకి దిగితే ఏమవుతామంట? స్వస్థత పొందుతామంట. ఇందులో మునిగితే యేసుని నమ్ముతామంట అనేది లేదు.
ఇందులో బాగైపోతే యేసుకు సాక్షిగా బ్రతుకుతాను అని లేదు. ఇందులో రావడాన్ని బట్టి ఆధ్యాత్మికంగా నేను బలపడతాను అనేది లేదు. జస్ట్ దే వాంట్ టెంపరరీ హీలింగ్. వాళ్ళకి అప్పటికప్పటికి ఏం కావాలంటే స్వస్థత అవసరం వచ్చింది. ఆ స్వస్థత కొరకు వాళ్ళు ఏం చేయడం ప్రారంభించారంటే కోనేటి దగ్గర ఎలాగైనా దిగి బాగుపడాలి అని ఎదురు చూస్తున్నారు. సండే స్కూల్ పిల్లలందరూ బయట తిరుగుతున్నారు. మేబీ టీచర్ గారు లేనట్టున్నారు. ఎవరో ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. థ్యాంక్ యూ. అయితే రకరకాలైనటువంటి జబ్బులు కలిగిన వారు, రకరకాలైనటువంటి సమస్యలు కలిగిన వారు, వారందరూ శారీరక స్వస్థతను పొందుకోవడానికి వారు ఏం చేస్తున్నారంటే ఆ కోనేటి చుట్టూ ఉన్నారు. అది ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది అంటే మనకు ఎగ్జాక్ట్లీ మనకు లెక్క లేదు. కానీ ఒక ఆయనను బట్టి చెప్పొచ్చు. ఒక ఆయన అక్కడ దాదాపు చౌతల్లి 5వ వచనములో 5వ వచనము, అక్కడ 38 ఏండ్ల నుండి, ఎన్ని ఏండ్లంట బ్రదరు? 38 ఏండ్ల నుంచి వ్యాధి గల ఒక మనుషుడు అక్కడ ఉన్నాడు. ఎన్నేళ్ళండి? 38 ఏండ్లు. చాలామంది పడి ఉంటారు, కానీ వారికి ఏమి రావట్లేదు, స్వస్థత రావట్లేదు. బైబిల్లో ఒక స్త్రీ చర్చిలోనే ఉండేది. ఎప్పుడు? ఎక్కడండి? చర్చిలోనే ఉండేది. ఎలాగైనా దేవుని దగ్గర ఉంటే, మందిరంలో ఉంటే నేను బాగైపోతాను అనేటువంటి ఒక కాన్సెప్ట్ కలిగి ఆమె ఏం చేస్తుందయ్యా అంటే చర్చిలోనే ఉంటుంది. మంచి విషయము, చర్చిలో ఉంటుంది. కానీ ఆమె ఏమైపోయిందయ్యా అంటే, మీరు వాక్యములో చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి అక్కడ ఒక ఆమె బైబిల్ ఆమె గురించి మాట్లాడుతూ ఏం చెప్తాదంటే, ఆ సిస్టర్ గారు ఉంటుంది కానీ చర్చిలో ఆమె ఏమైపోయిందంటే ఆమె నడుము వంగిపోయి ఉన్నట్టుగా బైబిల్ మనకు గుర్తు చేస్తుంది. ఆమె నడుము వంగిపోయినట్టుగా 13వ అధ్యాయములో నుంచి, లూకాసు వార్తనైనా 13వ అధ్యాయము, బుక్ ఆఫ్ లూక్ 13th చాప్టర్ 10th నుంచి చదువుదాము. 10వ వచనము నుంచి. ప్రకాష్ గారు ప్రైజ్ లార్డ్ చదువుతలే. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో, యేసు ప్రభుల వారికి ఉన్న అలవాటు ఏంటంటే ఖాళీగా ఉండేటోడు కాదు, ఎక్కడున్నా వాక్యాలు మాట్లాడుతూ ఉండేటోడు, ఆయన బోధ చేస్తూ ఉండేటోడు. అయితే ఒకరోజు ఆయన ఒక చర్చికి వెళ్ళాడు. ఆయనకు ఒక పత్రిక ఇవ్వడం జరిగింది, ఒక పేపర్ ఇవ్వడం జరిగింది. అప్పుడు బైబిల్ మనలాగా ఉండేటువంటి బైబిల్ లేదు, చర్మపు కాగితాలు, చుట్టలు అనేటివి ఉండేటివి. అలాంటిది ఆయనకి ఇస్తున్నప్పుడు ఆయన అక్కడ బోధ చేసేవాడు. ఒక చర్చిలో ఆయన వాక్యం చెప్పడానికి వెళ్ళాడు, బోధ చేస్తున్నాడు. ఆ చర్చిలో ఒక ఆమె ఉంది, బలహీనపరిచే దయ్యము బట్టిన. అమ్మ, ఎన్నేళ్ళ నుంచి ఉంది? అయ్యా వినండి, 18 ఏళ్ళ నుంచి ఈమె చర్చిలో ఉంది. 38 ఏళ్ళ నుంచి ఆయన కోనేటి దగ్గర ఉన్నాడు. లెక్క ప్రకారం 18 ఏళ్ళ నుండి చర్చిలో ఉంటే ఆమె నమ్మిన దేవుడు ఆమెను బాగు చేయలేదా? ఆమెకి ఏం పట్టిందంట అండి? దయ్యం పట్టిందంట. మరి దయ్యం బట్టి చర్చిలో ఉంటే మరి దేవుడు ఏం చేస్తున్నాడు? బాగు చేయాలి కదా. ఇక్కడ విషయం ఏంటంటే, చర్చిలోనికి రావడాన్ని బట్టి ఏమీ జరగదు. చర్చి అనేది అకార్డింగ్ బిబ్లికల్ వేదాంతపరమైనటువంటి విద్య ప్రకారము చర్చి ఏంటయ్యా అంటే
జనాలందరూ ఒక చోట గ్యాదర్ కావడానికి ఎండ తగలకుండా, వాన తగలకుండా, ఇవేవి కాకుండా ఒక షెల్టర్ లాగా ఉండేదే చర్చి. ఆ చర్చి నిజంగా దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు, నిజంగా దేవుని సన్నిధి ఆ సంఘములో, సొలొమోను మందిరం కట్టించాడు, కానీ అప్పటికి దేవుడు రాలే ఆ మందిరంలోకి. వచ్చాడా? ఎప్పుడు దేవుడు వచ్చాడు? ఆ మందిరాన్ని ప్రతిష్ఠ చేసినప్పుడు. ఈరోజు చాలామంది మనం దేవుని దగ్గరికి వస్తున్నాం ప్రియులారా, కానీ మనం దేవునికి ఏం చేసుకోవట్లేదు? సమర్పించుకోవట్లేదు, ప్రతిష్ఠ చేసుకోవట్లేదు. వచ్చినాను, కుర్చీలో కూర్చున్నానా? కూర్చున్నాను. ఏం చేసినాను? ఫోన్ చేసినానా, లేకపోతే బైబిల్ తెరిచినానా? నువ్వేం చేసినావు నీకు తెలుసు, నీ దేవునికి తెలుసు. తర్వాత వెళ్ళిపోయినానా? బస్ అంతే. 38 ఏళ్ళ నుంచి ఉన్నాడు, 18 ఏళ్ళ నుంచి ఉన్నాడు. కొద్దిమంది అయితే దేవుని దగ్గరికి వచ్చినామన్న ఇది కూడా ఉండదు. ఓకే, నెక్స్ట్ టైం నుంచి నేను ఇట్లాంటివి కూడా మాట్లాడదలుచుకోలేదు. ఎవరి లెక్క వాళ్ళు చెప్పుకుంటారు. మనం ఖండిస్తే ఏమైపోతుందంటే మమ్మల్ని చూసే చెప్పిండు అనే. సిస్టరు, వాక్యము రాను రాను చాలా ఇదిగా మారబోతుంది, దయచేసి గమనించండి. అయితే ఇక్కడ బైబిల్ ఏం మాట్లాడుతుందంటే, ఎన్నేళ్ళ నుంచి ఉందంట ఆమె? 18 ఏళ్ళ నుంచి ఉంది. ఏం పట్టింది? దయ్యం పట్టింది. ఇప్పుడు ఆమె నడుము వంగిపోయింది. మీరు ఒకసారి నడుము వంగిపోయినటోళ్ళు మీకు నేను చూపిస్తాను. నడుము వంగిపోవడం. ఇప్పుడు నడుము వంగిపోయినటోడు ఆకాశాన్ని ఆమె చూడగలుగుతుందా? ఎప్పుడైనా సిస్టర్ చూడగలుగుతుందా? నడుము వంగిపోయినటోళ్ళు ఆకాశాన్ని చూడగలుగుతారా? ఏం చూస్తారు? ఏం చూస్తారు వాళ్ళు? ఎంతసేపు ఉన్నా ఆ వాక్యం యొక్క అర్థం ఏంటంటే అండి, 18 ఏళ్ళ నుంచి ఉంది కానీ దేవుని వైపు చూడట్లేదు. భూ సంబంధమైన ఏ సంబంధమైన చర్చికి వచ్చేది ఏ సంబంధమైన విషయాలు నేర్చుకోవాలని, కానీ ఏ సంబంధమైన విషయాలు నేర్చుకుంటుంది ఈమె? ఎన్నేళ్ళ నుంచి ఉంది ఈడ? కొలెస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నాయన. బుక్ ఆఫ్ కొలెసియన్స్ 3rd chapter 1st verses. బుక్ ఆఫ్ కొలెసియన్స్ 3rd chapter 1st verses. మీరు ఒకవేళ క్రీస్తుతో లేపబడిన వారైతే, దిస్ వర్డ్ నాట్ ఫర్ అప్లికేబుల్ ఆల్. ఈ వాక్యము అందరికీ వర్తించదు. ఎవరైతే నేను కూడా యేసులో బాప్తిసం తీసుకునేటప్పుడు నీళ్ళల్లో ఏం చేస్తారండి? నీళ్ళల్లో ముంచుతారు. తర్వాత ఏం చేస్తారు? అట్లే ముంచి వదిలేస్తారా? పో నువ్వు మునిగి అట్లే పో అంటారా? ఏం చేస్తారు నెక్స్ట్? ఈరోజు ఒకవేళ నువ్వు క్రీస్తులో కానీ లేపబడి ఉంటే, మేబీ మనకు కాదేమో ఈ వాక్యం అయితే, భూ సంబంధమైన చూసే వ్యక్తి క్రీస్తులో ఇంకా ఏం చేయలేదు? లేపబడలేదు. సిస్టర్ గారు చెప్తున్నారు లేపబడలేదు. అవును, వాళ్ళు ఇంకా ఏం చేయబడలేదు? దోపబడలేదు. చౌతలి మీరు క్రీస్తులో కూడా లేపబడిన వారైతే, ఎక్కడండి బ్రదర్? ఎక్కడ చూడాలి? క్యా హై ఉప్పర్? ఏముంది? ఆకాశమందు నువ్వు తప్ప. పైకి చూస్తే దేవునికి సంబంధించిన విషయాలు కనబడతాయి, కిందికి చూస్తే భూ సంబంధమైన విషయాలు కనబడతాయి. అంటే 18 ఏళ్ళ నుండి చర్చిలో ఉంటుంది కానీ సిస్టర్ గారు, ఈమె మనసు అంతా వాక్యం, అసలు బైబిల్ కూడా తెరవదు. ఈయన బైబిల్ కూడా తెరవడు. ఎంతసేపు ఉన్న పక్కన వాళ్ళు ఏం డ్రెస్ వేసుకొచ్చినారు, వాళ్ళ హెయిర్ స్టైల్ ఎట్లుంది, వాళ్ళు ఏమేమి వేసుకున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎంతసేపు ఉన్న
వాళ్ళ గురించి వీళ్ళ గురించి అట్లా ఎన్ని ఏళ్ళు చేసుకుంటూ ఉంది సిస్టర్? మేబీ మనం అనుకుంటుంటాము 18 ఏళ్ళ నుంచి చర్చికి వెళ్తుందంటే ఎంత ప్రార్థనా పరురాలై ఉండొచ్చు ఈ సిస్టర్ గారు. ఈ బ్రదర్ ఇన్నేళ్ళ నుంచి చర్చిలో ఉన్నాడు అంటే ఎంత భక్తిపరుడై ఉండొచ్చు మేబీ అని అనుకుంటుండొచ్చు. కానీ ఏం లేదు, నడుము అది మనం ఫిజికల్గా తీసుకోవద్దు. అది ఒక దయ్యం పట్టడాన్ని బట్టి అట్లా షీ ఫాల్ డౌన్ ఇట్. ఆమె వంగిపోయింది, పడిపోయింది, ఏం చేయలేకపోతుంది. చదువుతల్లి వాక్యం ఎవరైనా నాయనా. వంగిపోయి ఎంత మాత్రము అయ్యా ఏం చేయబడట్లేదు బ్రదర్, ఎంత మాత్రము ఏం చేయట్లేదు, నిలబడలేకపోతుంది. ఎంతసేపు ఉన్నా ఈమెకేం కావాలి అంటే భూ సంబంధమైన. ఈరోజు దేవుని దగ్గరికి వచ్చిన సహోదరి సహోదరుడా, నీవు ఎవరి వైపు చూస్తున్నావు? అసలు ఏం చేయడానికి వచ్చావు ఈ 2 hours ఇక్కడ? ఆ పిల్లర్స్ దగ్గర కొద్దిమంది ఒక 3-4 బ్రదర్స్ ఉంటారు. వాళ్ళ గురించి నేను అడిగితే మాట్లాడుకోవడానికి వచ్చినాం పాస్టర్ గారు, గెట్టింగ్ ప్లేస్ వేరే చోట దొరకట్లేదు, అందుకే ఇక్కడికి వచ్చి కూర్చున్నాం అంటారు. అంతేనా? నో. నేను ఈ మధ్య ఒక చోట వాక్యం చెప్పడానికి వెళ్తే ప్రార్థన చేయించుకోవడానికి ఒక సిస్టర్ గారు ముందుకు వచ్చారు. ఆ సిస్టర్ గారు మన చర్చి కాదులేండి, టెన్షన్ తీసుకోకండి. ఆ సిస్టర్ గారు, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, కృప దొరకట్లేదు. ఏం దొరకట్లేదు? కృప దొరకట్లేదు. ఏంటమ్మా ఈ కృప దొరకట్లేదు? నేను దేవుని గ్రేస్ గురించి అడుగుతుందేమో. ప్రభా ఈ బిడ్డకు కృపను దయచేయని ప్రార్థన చేస్తుంటే, కృప కాదు పాస్టర్ గారు, కృపాకరు. ఎవరు? రోజు కృపాకరు ప్రతి ఆదివారం చర్చికి వచ్చేటోడు. ఆయనను చూడడానికి నేను కూడా చర్చికి వచ్చేదాన్ని. నేను కొద్దిమందిని ఈడ ఉన్నాను కదా, నాకు అందరు కనబడుతుంటారు. కొద్దిమంది ఎప్పుడు లెఫ్ట్ తిరిగి చూస్తుంటారు, కొద్దిమంది ఎప్పుడు రైట్ తిరిగి చూస్తుంటారు. మరి నన్ను చూసేటోళ్ళు ఎవరు? ఈ వాక్యం వినేటోళ్ళు ఎవరు? అసలు చర్చి ప్లేసు ఎలాంటిది అయిపోయిందంటే, ఇంకా కొద్దిమందికి చర్చి ప్లేస్ ఎట్లాంటిదంటే పెళ్ళిళ్ళ సూపులోకి ఇది. వాళ్ళు చెప్తారు, ఆ పాప కూడా ఆ చర్చికి వస్తుంది, మీరు కూడా ఆ రోజు వాళ్ళను తీసుకొని రండి. ఒకరొకరు చర్చి మ్యారేజ్ బ్యూరో అయిపోయింది. చర్చి వాళ్ళ పర్సనల్స్కి సంబంధించి మాట్లాడుకునే ఒక బిజినెస్ సెంటర్ అయిపోయింది. చాలామంది చర్చికి బయటికి వెళ్ళగానే వాళ్ళ బిజినెస్ను ప్రమోట్ చేసుకుంటుంటారు. మీరు ఎక్కడ ఉంటారు? మేము అక్కడ ఉంటాం. చాలామంది చర్చికి మెంబర్ ఎందుకు కావాలని అనుకుంటారంటే, ఆ చర్చికి వెళ్తే రేపొద్దున చచ్చిపోతే ఏం దొరుకుతుంది? అయ్యా బొందలగడ్డ దొరుకుతుంది. ఆ చర్చి మెంబర్ అయినామనుకోండి, ఆడ పాతి పెట్టడానికి మనకు స్థలం ఉంటుంది. ఆ చర్చికి వెళ్ళామనుకోండి, పెళ్ళిళ్ళు కాకపోయినా తొందరగా పెళ్ళిళ్ళు. అయ్యి దేనికోసం నువ్వు చర్చికి వస్తున్నావు? మేబీ ఈ సిస్టర్ గారు 18 years నుంచి చర్చి దగ్గరికి వస్తుంది, చర్చిలో ఉంటుంది, కానీ తను ఏమాత్రము దైవ సంబంధమైన విషయాల మీద ఆసక్తి లేదు. ఏ రోజైనా ఒక ఉపవాస కూడిక, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విషయాల గురించి ఏ రోజైనా నువ్వు ఆలోచిస్తున్నావు? అసలు చివరి దినాలలో ఉంటున్నాము, అంత్య దినాలలో మనం ఉంటున్నాము, ప్రభు రాకడ దగ్గర పడుతుంది అనేటువంటి దినాలను మనం ఉంటున్నాము. అయినా కూడా దేవుని భయం ఏమాత్రము లేదు. నడుము వంగిపోయింది, స్ట్రైట్గా ఏమాత్రము అంటే మీన్ ఏంటంటే ఆమె బుద్ధి వంకర బుద్ధి, ఆయన బుద్ధి వంకర బుద్ధి. పైనున్న విషయాలు ఆ సహోదరుడు ఏమాత్రము చూడలేకపోతున్నాడు. పైనున్న విషయాలు ఆ సహోదరి ఏమాత్రము ఎంతసేపు ఉన్న ఏ విషయాలు? భూ సంబంధమైన విషయాలు. ఈరోజు దేవుని సేవకునికి ఒక మాట చెప్పనివ్వండి. భూ సంబంధమైన విషయాలను ఆలోచిస్తూ ఈ చర్చిలో ఎన్నేళ్ళ నుంచి నువ్వు పడి ఉన్నా, ఇక్కడ నీకు స్వస్థత దొరకదు, విడుదల దొరకదు. దేవుని యొక్క కార్యాలు ఎప్పటికీ నువ్వు రుచి
చూడనే చూడలేవు. మీరు క్రీస్తుతో కూడా, కొలసి 3:1 బ్రదర్, మీరు క్రీస్తుతో కూడా ఒకవేళ లేపబడి ఉంటే, నాట్ ఫర్ ఆల్ దిస్ వర్డ్, ఈ వాక్యం అందరికీ కాదు, ఒకవేళ మీరు లేపబడి ఉంటే, దెన్ యు వాంట్ టు సర్చ్ అపాన్ థింగ్స్. నువ్వేం చేయాలంటే పైనున్న వాటిని, అక్కడ రాయబడింది పైనున్న వాటి మీదనే మనస్సు పెట్టండి. 2వ వచనంనైనా 2nd వర్సెస్. ఎందుకు పైనున్న వాటిని వెతకాలంటే, అక్కడ నజరేయుడైన యేసు తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్న ఆయన ఏం చేస్తున్నాడు? అయ్యా ఏం చేస్తున్నాడు? నీ కొరకు విజ్ఞాపన. బ్రదర్ ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన. ఆయన దగ్గర నీ గురించి పాజిటివే తప్ప నెగిటివ్ లేదు. లెక్క ప్రకారం మనం మంచోళం కాదు, మన గురించి నెగిటివ్ చెప్పాలి. కానీ ఆయన తండ్రికి చెప్తుంటాడు, ఏం కాదయ్యా, మారతారు, వస్తారు. తండ్రి కుడి పార్శ్వాన కూర్చొని నీ పక్షాన నజరేయుడైన యేసు, అయ్యా క్రీస్తు ఏం చేస్తున్నాడు బ్రదర్? విజ్ఞాపన చేస్తున్నాడు. ఈరోజు మనం ఎవరి వైపు చూడాలి? మీరు క్రీస్తు, చదువు బ్రదర్ 2వ వచనమా, పైనున్న వాటి మీదనే గాని ఎందుకు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టొద్దంటే, ఇక్కడ లోక సంబంధమైన క్రియలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటివన్నీ శరీరాశ, నేత్రాశ. పైనున్న విషయాలు ఆత్మ విషయాలు. ఆత్మ ఫలములు మనకి ఎన్ని ఉన్నాయి? 9 అమ్మా, 9 ఉన్నాయి. 1 ప్రేమ. ప్రేమ ఉంటే నీకేముంటుంది? సంతోషము. సంతోషము ప్రేమ 2 కలిసి ఉంటే ఏముంటుంది? నీ బతుకులో సంతోషము, సమాధానం ఉంటుంది. ప్రేమ, సంతోషం, సమాధానం 3 కలిసి ఉంటే నెక్స్ట్ వచ్చే ఏంటి? ఏం బ్రదర్, కరెక్టే చెప్పుకుంటున్నామా? ఒకవేళ కరెక్ట్ లేకపోతే రెఫరెన్స్ చెప్తాను. గలితీ రాసిన పత్రిక 5:22, బుక్ ఆఫ్ గలితియన్స్ 5th chapter 22 verses. ప్రేమ, సంతోషం, సమాధానం, ఈ 3గా నీ దగ్గర ఉంటే ఏముంటుంది? ఒకవేళ నువ్వు ఎవరైనా నాకు సమాధానం లేదండి అన్నావు అనుకోండి, నీ దగ్గర ప్రేమ లేదండి. నా బతుకులో సంతోషం లేదండి అంటే అర్థం ఏంటంటే, నీ బ్రతుకులో దేవుని ప్రేమ లేదు. దేవుని ప్రేమ ఉంటే ఏమొస్తుంది? ప్రేమ అంటే సంతోషం ఉంటుంది. ప్రేమ సంతోషం ఉంటే సమాధానం ఉంటుంది. ప్రేమ, సంతోషం, సమాధానం ఉంటే ఒక్కొక్కటి ఉండడం కాదు ఇక్కడ. మళ్ళీ ఇవన్నీ ఏం చేయాలి? కలుపుతూ రావాలి. మళ్ళీ ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం ఉంటే ఏమొస్తుంది అమ్మా? బైబిల్లో యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తున్నాడు. నేను డెప్త్కి వెళ్ళనులేండి, పైనే ఉంటానా. డెప్త్కి వెళ్తే గెలకాల్సి వస్తుంది, అది కుచ్చుకుంటుంది, అందుకే పైన ఉంటాను. అయితే యేసు ప్రభు ఏం చెప్పాడంటే, సార్ నా సహోదరుడు ఎవరు సార్ అన్నాడు. నా సహోదరుడు ఎవరు అన్నావు కదా, అదే నిన్ను వలే. అసలు నా పొరుగోడు అంటే ఎవడు అనే క్వశ్చన్ వచ్చింది నాకు. ఆ క్వశ్చన్ వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడిగితే, దాన్ని నీకు చెప్తాను అనేసి ఆయన ఒక ఉపమానం చెప్పిండు. ఆయన ఏం చెప్పిండంటే, ఒక ఆయన ఉన్నాడు, ఆయన యెరూషలేము నుంచి యెరికోకు దిగిపోతున్నాడు. ఓకే, మేబీ నా దగ్గరకు వస్తున్నట్లేవా గాలి. ఓకే, యెరూషలేము నుంచి యెరికోకు దిగిపోతుంటే దొంగల చేతిలో ఏం చేయబడ్డాడు? కొట్టబడ్డాడు. ఆ బ్రదరు కొర ప్రాణం అంటారు కదండి, ఇంకా చివరి స్టేజ్లో ఉన్నాడు. ఆ టైంలో రెగ్యులర్గా చర్చికి వచ్చే ఒక బ్రదర్ ఆయనను చూశాడు. చూసి ఏం పాపం చేసిండో ఏమాడు, కనీసం దగ్గరికి కూడా పోలేదు, నీళ్లు కూడా అందియలేదు, ఏం చేయలేదు. వాని కర్మకు వాడే బాధ్యుడు అనేసి వెళ్ళిపోయాడు ఒక ఆయన. తర్వాత ఇంకొక బ్రదర్ వచ్చిండు. పాపులు వాళ్ళు
ఎవరు ఎవరు వాళ్ళు? చర్చిలో అందరము ఒకటే రక్త మాంసములలో పాలు పొందుతాము, ఒకే బల్లాలో చేయి వేస్తాము. యేసుప్రభు ఏం చెప్పాడంటే, నీకు ప్రైజ్లాడు చెప్పేటోడికే నువ్వు పట్టుకొని ఊపి ఊపి చెప్తే క్యాఫరకా ఇరేదారు అంటాడు. నా మాట కాదండి, డిఫరెంట్ చూపిస్తారండి. మత్తయి సువార్త, మత్తయి సువార్త, మత్తయి సువార్త. మీ దగ్గర బైబిల్ ఉంటే మత్తయి సువార్తలోనికి రండి. మనకు ప్రైజ్లాడు చెప్పేటోళ్ళకి మనం ప్రైజ్లాడు చెప్తే 5వ అధ్యాయము నాయన, 46, 47. ఏంటి సిస్టరు? మీరు మిమ్మల్ని ప్రేమించే వారినే, అయ్యా ఇక్కడ ఆగండి, ఎవరిని అండి? ప్రేమిస్తే మీరు అన్యుల కంటే గొప్పగా చేసింది ఏముంది? ఆ పని ఎవరు చేస్తారు? చర్చికి రాని సహోదరుడు కూడా చేస్తాడు, చర్చికి రాని సిస్టర్ కూడా చేస్తుంది ఆ పని. అమ్మ అవునా కదా? మనను పలకరించేటోళ్ళు మనం పలకరియడం పెద్ద గొప్ప ఏమన్నా ఉందా? జాన్ పాస్టర్ అట్లా కాదు, అందరిని పలకరిస్తాడు. వాళ్ళు పలకరించి ప్రైజ్లాడు చెప్పకపోయినా మనం మాత్రం చెప్పేస్తాం ప్రైజ్లాడు అని. ఎవరి లెక్క వాడు చెప్పుకుంటాడు. మిమ్మల్ని ప్రేమించేటోళ్ళనే మీరు ప్రేమిస్తే మీకేం ఫలితం? సుంకరులు అంటే అన్యులు తల్లి, అన్యులు కూడా అలాగే చేయుచున్నారు కదా. చదువు నాయన 47. మీ సహోదరులకు మాత్రమే వందనాలంటే ప్రైజ్లాడండి మన లెక్కలో. మన ఇంగ్లీషు కదా, వందనాలు చెప్పాము. ఊర్లలో విశ్వాసులు అయితే ఏం చేస్తారంటే వందనాలు అయ్యగారు అని చెప్తారు. నేను కూడా అప్పుడప్పుడు ఏదైనా గ్రూపులో ఏదైనా పెట్టాల్సి వస్తే దేవుని నామములో అందరికీ వందనాలు అనే పెడతాను. తిరిగి వందనాలు ఒక్కరు చెప్పరే? వందనాలు చెప్పినాక సెన్స్ ఏంటి? తిరిగి వందనాలు చెప్పాలి కదా. అది ఆత్మీయత కాదా? వందనాలు అనేది, ప్రైజ్ లార్డ్ అనేది ఏంటి? నేను చాలాసార్లు ఈ పదం ఏది పెట్టినా కూడా ఈ పదం వాడుతుంటాను. కొన్నిసార్లు ఈ పదంకి రిప్లై ఇట్లాంటి వచ్చినప్పుడు బర్రెల కష్టం దగ్గరికి వచ్చి నేను అనవసరంగా ఇది చేస్తున్నానేమో అనిపిస్తుంటాను. ప్రైజ్ లార్డ్ అంటే తిరిగి ఏం చేయాలండి? ప్రైజ్ లార్డ్ చెప్పాలి. ఈరోజు ప్రైజ్ లార్డ్ చెప్పినప్పుడు తిరిగి ప్రైజ్ లార్డ్ చెప్పకపోతే మనం అన్యుల కంటే ఇంకా దారుణమైనట్టు. ఇంకా చౌతల్లి 47 వచ్చిన మళ్ళొకసారి నాయన, మీ సహోదరులకు మాత్రమే వందనాలు చేసి మీరు ఏం పెద్ద గొప్పగా ఏమి ఒరగదీసినారు ఇందులో? మీరు సాధించింది ఏంటి? ఎవరు తల్లి? చర్చికి రానోళ్ళు కూడా అట్లే చేస్తున్నారు కదా. ఇద్దరు దేవుని పిల్లలు కలిసినప్పుడు ఏం చెప్పుకోవాలి? ప్రైజ్లో దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం అనే పదం తప్పు పదమా? కాదు. ఈరోజు ఎవరైతే మీకు వందనాలు చెప్పారో వాళ్ళని చేయి పట్టుకొని మీరు కూడా వందనాలు చెప్పండి, చెప్పకపోయినా చెప్పండి. అది కదా దేవుని ప్రేమ. ఆమేన్. మనోళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు చేయరు, వాళ్ళకు తెలియదా దేవుని ప్రేమ. వాళ్ళు వచ్చి చెప్తే మేము కూడా పోయి, నువ్వు పగలేసింది ఏముంది వాళ్ళు చేసినాక? అర్థమవుతుందా? వాళ్ళు చేస్తే నేను చేస్తాను అంటే నువ్వు అందులో చేసింది ఏం లేదు. ఆమేన్. నిన్ను ప్రేమించేటోడినే నువ్వు ప్రేమిస్తే, నీకు ప్రైజ్లాడ్ చెప్పేటోడికే నువ్వు ప్రైజ్లాడ్ చెప్తే, నువ్వు బల్లాలో వచ్చి పాలు పొందడం ఎందుకు? ఈ చర్చిలో వచ్చి ఈ హడావిడి చేసడం ఎందుకు? ప్రేమ లేనప్పుడు. ప్రేమ లేనివాడు యు ఆర్ నాట్ అకౌంటబుల్ టు గాడ్. నువ్వు దేవుని లెక్కలు అసలు లేవు. ఏం లేనందుకు? అరే ప్యార్ నీయే, క్యా నీయే? అది లేకపోతే ఏం లేనట్టు అసలు. బాప్తిసం తీసుకోవడము ఇవన్నీ పక్కన పెట్టండి అయ్యా. అసలు స్టార్టింగ్ పదం ఇది. ఆ ప్రేమనే లేకపోతే, లక్ష్మయ్య మంచి నిద్ర వస్తుందా? ఆ ప్రేమనే లేకపోతే అసలు నువ్వు నా కొడుకువే, నా బిడ్డవే. కొంచెం చూపిద్దాం. ఎవరిని బట్టి తగ్గించుకొని?
యేసుని బట్టి ఆయన తిరిగి చెప్తే నీకు వచ్చింది లేదు, చెప్పకపోతే వచ్చింది ఏం లేదు. నీ లెక్కలో నువ్వు దేవుని దగ్గర రేపొద్దున బరాబర్ క్లియర్గా ఉన్నావు. నీ వర్షన్లో దేవుడు చూసిండి ఈ విషయాన్ని, ఓ నువ్వు క్లియర్. రెండో ఆయన అసలు చూసి చూడనట్టుగా వెళ్ళిపోయాడు. మూడో ఆయన వచ్చిండు, ఆయన సమరయుడు. అయ్యా సమరయులు ఎవరు బ్రదర్? అన్యులు. ఆ సమరయుడు వచ్చిండు, దగ్గరికి వెళ్ళిండు. ఎక్కడుంటుంది మీకు తెలుసా ఈ రెఫరెన్స్? మీరు కూడా 38 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళ నుంచి పడి ఉన్నారు. ఇక్కడ చాలా ఏళ్ళ నుంచి ఉన్నాం. ఏ విషయాలు ఎత్తుకులాడతలేమో, ఏ సంబంధాలు వెతుకులాడాలి? అక్కడివి భూ సంబంధమైనవి వద్దండి అయ్యా. ఈ భూ సంబంధమైనవి ఈ శరీరం ఉన్నంత వరకే పనిచేస్తాయి. ఇప్పుడు నీకు ఎన్నేళ్ళు నాకు తెలియదు. ఒక 70లో నీ ఏజ్ మేనేజ్ చేసుకున్నావు అనుకో, పోవడానికి దగ్గర పడ్డావని అర్థం. అక్కడికి నువ్వు తీసుకుపోయేటివి ఏవి నీ ఎంట రావు. ఇప్పుడు ఎంతమందిని మనము చూస్తలేము సమాధుల దగ్గరికి వెళ్ళినప్పుడు. అయ్యా వాళ్ళు ఏమైనా తీసుకెళ్ళారా పోయేటప్పుడు? బాధాకరమైన విషయం ఏంటంటే, అయ్యా బతికున్నప్పుడు ఆయనకు దావకాను కూడా తీసుకెళ్లారు, బతికున్నప్పుడు వాళ్ళను పలకరియరు, బతికున్నప్పుడు వాళ్ళకు మంచి చెడ్డ చూడరు, చచ్చిపోయినాక మాత్రం పాలిసి బండలేసి కట్టిస్తారు మన వాళ్ళు. చూడాల్సింది ఎప్పుడు? ఆమేన్ ఆమేన్. రేపొద్దున మనకు కూడా అదే స్థితి వస్తుంది. అయ్యా మనం ఏం విత్తుతామో, ఇప్పుడు మా అమ్మ నాయనకు నేనేం చేస్తున్నానో నా కొడుకు చూస్తుంటాడు. నేనేం చేస్తున్నానో వాడు అదే నాకు రేపొద్దున బరాబర్ అదే చేస్తాడు. నువ్వు మీ నాయన కాక చూసినావు, నేను నిన్ను చూడాలంటాడు. నువ్వా మీ అమ్మను నువ్వు చూసినావా, నేను నిన్ను చూడడానికి అంటాడు. అయ్యా మీరు మీ తల్లిదండ్రులను చూడకుండా మీ పిల్లలు మాత్రం మిమ్మల్ని చూడాలి అంటే రేపొద్దున వాడు కూడా నేను గిన్నె బయటికి ఇచ్చి నువ్వు సపరేట్ వండుకోపోరా అంటాడు. ఎందుకు? నువ్వు నీ తల్లిదండ్రులు నువ్వు పట్టించుకోవట్లేదు. అమ్మా నువ్వు నీ తల్లిదండ్రులు నువ్వు మనం ఏం కొలతో కొలుస్తామో అయ్యా అమ్మ, మనకు కూడా అదే కొలత వస్తుంది. అయితే ఒక్క బ్రదర్ మాత్రము తన గాడిద దిగి ఎక్కడికి వెళ్ళాడు? పడిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయన గాయాలు కడిగి, అదేమంటారు చూడు బ్రదర్, ఫస్ట్ ఎయిడ్ అంటారు కదా, ప్రథమ చికిత్స ఏదైతే ఉందో అది చేసి, లూకాసు వార్తలోనే ఉంటుంది ఇది. ఎక్కడికి పట్టుకెళ్ళాడు? ఒక దవాఖానకి తీసుకెళ్ళి. ఇప్పుడు యేసుప్రభు చెప్పాడు, ఈ ముగ్గురిట్లో ఎవడు నీ పొరుగువాడని నువ్వు ఫీల్ అవుతున్నావు? ఎవరు మంచోడు నీ లెక్కలో అంటే అందరు చెప్పినారు, సార్ 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 లాస్ట్ వాడు వచ్చిన చూడు వాడే మంచోడు. అయితే యేసుప్రభు అన్నాడు, నువ్వు కూడా సమరయునిలాగా చెయ్యి. మొదట వచ్చింది పరిసయుడు, రెండోది వచ్చింది శాస్త్రి, మూడోది మాత్రము అన్యుడు చేశాడు ఒకరికి ఫేవరు. ఈరోజు భూ సంబంధమైన వాటి విషయాలు వెతుకుతుంటే దేవుని వైపు ఎన్నటికి నువ్వు చూడలేవు. అయ్యా మహా అంటే ఇక్కడ నువ్వు ఏమీ బతికినా 80 ఏళ్ళు, గట్టిగా బతుకుతో 100 ఏళ్ళు వేసుకోపో, 100 ఏళ్ళు వేసుకో. అయినా 80కి ఏమన్నది బైబిల్ సిస్టరు 90 కీర్తన 10వ వచనంలో, ఆయాసమే నీకు నీళ్లు తెచ్చిచ్చేటోడు ఉండడు, నేను పలకరించేటోడు ఉండడు, నీకు అన్నం పెట్టేటోడు ఉండడు, చివరికి నీ మనవడు కూడా ఏమంటాడు? సార్ ముసలోడా నేను తేవాలనా అంటాడు. మన ఇంట్లో ముసలోళ్ళు మనం చూస్తలేమా? ఆ బ్రతుకు చాలా వేదన, ఆ బ్రతుకు ఎంత ఘోరమో. అందుకే మనం అనుకుంటుంటాం, దేవుడా నా తొందర తీసుకుంటే అక్కడికి పోయినాక అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఈడ నువ్వు చక్కగానే బతకలేదు, నువ్వు ఏ రోజు వాక్యానుసారంగానే జీవించలేదు. అక్కడికి పోయినాక తోముడు రాకుడు ఉంటుందయ్యా. ఈ మధ్య ఎవరో గ్రూపులో పెట్టారు నరకం గురించి, భలే ఉంది, నిజం యథార్థం అది. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎంత ఘోరమో ఆ పరిస్థితులు. 1 గంటకు నేను చర్చ ముగిస్తాను, మీరేమి ఇబ్బంది పడకండి. ఎన్ని గంటలకు? 1 గంట ఖచ్చితంగా ముగిస్తాను. వాణి
దేని చొప్పున? క్రియల చొప్పున నేనేమిస్తాను? ప్రతిఫలం. నువ్వేం విత్తుతున్నావో తిరిగి నా ఎంట రాదేమో అనుకోకండి. మోసపోకుడి. గలతీ 6:5. మోసపోకుడి. మనిషి ఏం విత్తుతాడో, నువ్వు మంచి విత్తుతే తల్లి మంచి నీ అంట వస్తుంది. ఈరోజు దేవుని బట్టి ముందుకెళ్దాం మనం. ఆమేన్. వంగిపోయిన ఆమెను చూసి యేసు ప్రభు మారవాను పనికిమాలదానా అనలేదు. ఆయన ప్రేమ కలిగినోడు దగ్గరికి వెళ్ళిండు. వాక్యం చదువును. ఆయన ప్రేమ కలిగినోడు దగ్గరికి వెళ్ళిండు. యేసు ఆమెను చూచి అమ్మ ఏం చేశాడు? అయ్యి ఈడ కూడా మళ్ళా పెద్ద కాంట్రవర్సీ జరిగింది. యేసు ప్రభు 18 ఏళ్ళ నుంచి ఒక ఆమె నడుము వంగిపోతే చూసి తట్టుకోలేక, అమ్మా సిస్టర్ ముందుకు రండి, ఎవరైనా గుంపులు నిలబడి మీ పేర్లు పిలుస్తున్నారు అనుకోండి, పాస్టర్ గారు ఇక్కడ నిలబడి దేవుడు నాకు బయలుపరిచిండు బ్రదరు మీ పేరును అన్నాడు అనుకో, అర్జున్ గారు దేవుడు నాకు మిమ్మల్ని బయలుపరిచిండు, మీ పేరు అర్జునే కదా అనగానే మీరు ఎగిరిపోకండి. బైబిల్లో అట్లా పిలిచినట్టుగా ఎక్కడా లేదు. లేదు. వీళ్ళ మనుషులు 2-3 మన మధ్యలో ఉండింటారు, వాళ్ళ బ్యాచ్ మనతోటి మాట వాళ్ళు కలిపింటారు. అన్న మీరు ఎక్కడి నుంచి, దేనికోసం వచ్చారు ఇట్లా అడుగుతారు. మనం అనుకుంటాము వాళ్ళు కూడా మనలాగానే వచ్చిన విశ్వాసులేమో అనుకొని మన కష్టాలన్నీ వాళ్ళకు కూడా చెప్తాం, నా కోసం మీరు కూడా ప్రార్థన చేయండి అని. ఈ లోపు మీ డీటెయిల్స్ మొత్తం పాస్టర్ గారికి టెక్స్ట్ అయిపోయి ఉంటుంది. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఉంటుంది వాట్సాప్లో, పలాని బ్రదరు పలాని ఊరు నుంచి వచ్చిండు, పలాని పరిస్థితి అయినది. ఇప్పుడు ఈయన చూసి 2 మాటలు అంటాడు, అబ్బబ్బ అంటాడా గిబ్బెబ్బ అంటాడో మనకు తెలియదు ఆ భాష ఏంటో అని. దేవుడు నీ పేరు నవడేస్ ప్రజలకు వాక్యం అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న జనాలకు వాక్యం అవసరం లేదు. పిట్ట కథలు చెప్పేటోని దగ్గరికి వేల మంది పరిగెడతారు. వాళ్ళకు వేలు తగలబెడతారు. జానపాస్టర్ ఇంత మంచి వాక్యం చెప్తారు, రూపాయి ఇంటికి వస్తే ఇవ్వడానికి చేత కాదు. అసలు ఇంట్లోకి విలువరు జానపాస్టర్ని, ఎందుకంటే మంచిగా ఖండిస్తాడు కదా, ఉన్నది చెప్తారు కదా. సత్యము ప్రస్తుతం దినాలలో మరుగు చేయబడుతుంది. సత్యము బయటికి రానివ్వట్లేదు అపవాదికి తెలుసు. వీళ్ళ దగ్గరికి వస్తే వాక్యాన్ని చెప్తారు, బాప్తిజాలు తీసుకోమంటారు, ఇదే మిక్కిలి అనుకూల సమయం అంటారు, ఇదే రక్షణ దినం అంటారు. నువ్వు అట్లుంటే మంచిది కాదా, రేపు లెక్క చెప్పాలి అని భయపెడతారు. అపవాదికి అర్థమవుతుంది, ఈయన ఉంటే నా కథలీడ నడవవు. గట్టిగా ప్రయత్నం చేస్తుంటాడు నన్ను ఎంత తొందరగా వీలైతే తొందరగా పంపడానికి. ఎందుకంటే వాక్యానుసారంగా ముందుకు వస్తున్నారు కదా. అపవాదికి ఇష్టం లేదు. వాడంతా ఎలాంటి వాళ్ళు కావాలంటే, నువ్వేం చేసినా చల్తా, నువ్వేం చేసినా సూపరు, కవరు బరువును బట్టి ప్రార్థన చేసే పరిశుద్ధులు ఉన్నటువంటి దినాలు ఇవి. దేవునికి స్తోత్రం. అట్లాంటి సంఘం మన సంఘం కానందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు నడుము వంగిపోయిన ఆమెను కనికరించి అమ్మ ముందుకు రాసిస్తారని పిలిచాడు, ప్రార్థన చేశాడు, బాగా అయిపోయింది. అయితే ఆ సంఘ పెద్దలు పెద్ద గొడవ, అక్కడ ఉన్నటువంటి మత పెద్దలు ప్రధాన యాజకులు పెద్ద గొడవ. ఆదివారం రోజు నువ్వు ఎట్లా బాగు చేస్తావు? మోసే ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేయొద్దయ్యా? ఆదివారం రోజు సిస్టర్ ఏంటమ్మా బాగు చేయొద్దు. అక్కడ వాక్యంలో మీరు చదవండి నాయన, ఆదివారం రోజు నువ్వు ఎట్లా బాగు చేసినావు? ఇది అమ్మ ఇదేంతో మండిపడి యేసు ప్రభు మీదనే పనులు కొరికినారు. జాన్ పాస్టర్ మీద కొరుకుతే ఏముంది పెద్ద. ఏం చేసినారంట? కోపముతో మండిపడి జన సమూహాలను చూచి, యేసు ప్రభుకే వాక్యం చెప్తున్నాడు ఆయన, ఇంకేమనాలా అయ్యా? యేసు ప్రభు ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము ఆ దేవుడే ఎవరై వచ్చారు మన మధ్యలోకి? కృపా సత్య సంపూర్ణుడుగా యేసు ప్రభుల వారిగా వచ్చాడు.
యేసు ప్రభుకే ఈయన ఏం చేస్తున్నాడంటే, నీకు వాక్యం తెలుసా, నేను చెప్తా నేర్చుకో అంటాడు. ఎవరిని పట్టుకొని? హల్లెలూయా. అదేమో అనుకోవాలి చూడు, ఆల్ ఈజ్ వెల్ అనుకోవాలి, అంతా మన మంచికే. దేవునికి స్తోత్రం, ఆమేన్. యేసు ప్రభువు వారు ఆ పరిస్థితిలో కూడా, అయ్యా ఆమెకు విడుదల ఇచ్చాడా ఇవ్వలేదా? అమ్మ ఎన్నేళ్ళ నుంచి ఉంది సిస్టర్? 18 years. ఏమి సర్చింగ్ చేస్తుంది ఆమె? 18 ఏళ్ళ నుంచి నడుపొంగిపోయి కింది వెతుకులాడుకుంటూ కూర్చుంది. ప్రార్థన, వాక్యము. మన చర్చిలో ఒకరోజు బైబిల్ క్విజ్ పెడదాం. బైబిల్ స్టడీకి చాలామంది రావట్లేదు. బైబిల్ స్టడీకి ప్రత్యేకంగా కనీసం ఎవరైతే ఆసక్తి ఉన్నారో వాళ్ళన్నా, వాళ్ళ కుటుంబాలన్నా గ్యాదర్ అయితే మిగతా వాళ్ళు వస్తారు కదా. మనం ఎలాంటి వాళ్ళం అంటే, మన కుటుంబాలు రావు కానీ అందరూ మాత్రం వీడు ఉండాలని అంటాం. మనం రాము కానీ అందరూ మాత్రం ఉండాలి. మార్పు ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి? నా నుండే స్టార్ట్ కావాలి, నీ నుండే స్టార్ట్ కావాలి. ఆమేన్. నువ్వు మారకుండా, ఇదే వాక్యము మత్తయి సువార్తలోనే ఉంటుంది. ఏది? చెప్పేటోళ్ళకే వందనాలు చెప్పే దగ్గరే ఇది కూడా ఉంటుంది. ఏమని? నువ్వు ఒక వ్యక్తి ఇంటికి వెళ్తున్నప్పుడు ఏమైతే ఆశిస్తున్నావో నువ్వు మొదట దాన్ని చెయ్యి. మీకు అర్థం కావడానికి చెప్తాను. ఒక బ్రదర్ ఇంటికి పోగానే, నాకు మంచిగా పోగానే బిర్యానీ తీసుకొచ్చి పెట్టాలని నేను అనుకున్నాను అనుకో, నేనేం చేయాలంటే ముందు దాన్ని నా ఇంట్లో చేసి పెట్టాలి. అది బైబిల్ పద్ధతి. ఆమేన్. నువ్వు ఒక వ్యక్తి దగ్గర ఆశించక ముందు నువ్వు చేయి. ఆమేన్. నువ్వు చేసి ఆ వ్యక్తి దగ్గర ఆశించు. నువ్వు మార్పు వాళ్ళ దగ్గర ఆశించు. నువ్వు ప్రేమించు, ఇతరుల దగ్గర ప్రేమను ఆశించు. నువ్వు కనికరం చూయించు ఇతరుల దగ్గర, అప్పుడు కనికరం ఎక్స్పెక్ట్ చేయి. నువ్వు చేయకుండా వేరే వాళ్ళు మాత్రం నీకు నువ్వు, నాకు నేను పరిశుద్ధిని అనుకుంటే కాదు, నీకు నువ్వు కరెక్ట్ అనుకుంటే కాదు. మనము వాక్యం మనల్ని సపోర్ట్ చేయాలి. ఆమేన్. మనం ఏం డెప్తులోకి వెళ్ళట్లేదండి, పైనే ఉన్నాం మళ్ళా కూడా. హల్లెలూయా. 18 ఏళ్ళ ఆమె బాగా అయిపోయిందా? మార్చిన దేవునికి ఒకసారి చేతులు తల్లులు చెప్పండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వంగిపోయిన ఆమె ఇప్పుడు ఎక్కడ వైపు చూడడం మొదలుపెట్టింది? క్రీస్తునందు ఒకవేళ మీరు లేపబడిన వారైతే, అయ్యా ఏ విషయాలు? హెవెన్లీ థింగ్స్, పరలోక సంబంధమైన విషయాల మీద ఫోకస్ పెట్టండి అన్నాడు బైబిల్. ఇప్పుడు ఆమె ఎక్కడి వైపు చూడడం ప్రారంభించింది? ఈ ప్రజలకి ఏంటంటే, వాళ్ళు ఎడ్యుకేటెడ్ కావద్దు. ఒకప్పుడున్న రాజకీయ నాయకులు ఎలాంటి వాళ్ళు ఉండేటోళ్ళు అంటే, వాళ్ళు ఎప్పుడు చదువుకోవద్దు. ఇప్పుడు ఈ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు వెల్ ఎడ్యుకేషన్ అయిపోయింది అనుకోండి, మన మీద డిమాండ్ చేస్తారు, రుబాబు చేస్తారు. వాళ్ళకి ప్లస్లు మైనకులుసులు చట్టాలు తెలుస్తాయి. అందుకని వాళ్ళు మనల్ని ఏం చేయనియారంటే, ఒకప్పుడు ఈ వెనకబడినటువంటి కులాల వారిని ఏం చేసేవాళ్ళంటే అనగదొక్కేటోళ్ళు. కారణం ఏంటంటే, వాళ్ళు స్కూళ్ళకు వచ్చి కాలేజీలకు వచ్చి నేర్చుకుంటే వాళ్ళకు మంచి చెడ్డ అన్నీ తెలుస్తాయి. తెలిస్తే రేపు మనల్ని ఏం చేస్తారు? క్వశ్చన్ చేస్తారు. అపవాదికి క్వశ్చన్ చేయడము ఇష్టం లేదు. వాడు ఏం చేసినా మంచిది అంటే ఇష్టపడతాడు. హల్లెలూయా. వాక్యంలో ముందుకెళ్తున్నాను నేను. ఇప్పుడు 38 ఏళ్ళ బ్రదర్ దగ్గరికి వెళ్తున్నాను. ఎక్కడెక్కడికి వెళ్ళాము ఈరోజు? 38, 18 గుర్తుందండి? దానికి సపోర్టుగా ఒక ఆయన దొంగల చేతులు కొట్టబడిన ఆయన ఎవరు, నా పొరుగువాడో మాట్లాడుకున్నాము. ఇంకొక వాక్యము కొలసి 3వ అధ్యాయం. ఈరోజు ఎక్కువ వాక్యాలు తిప్పేయట్లేదు బైబిల్, చాలా ప్రశాంతంగా ఉన్నాం. మంచిది. యేసు ప్రభుల వారు ఆ దారిలో వస్తున్నాడు ఈరోజు. ఏ దారి బ్రదర్? యెరూషలేములో ఆ కమానికి ఏం పేరుంది తల్లి? బెతెస్తా అనే పేరుంది హెబ్రీ భాషలో. ఇంక తెలుగు భాషలో ఏంటో నాకు తెలియదు. హెబ్రీ భాషలో మనకు ఇంగ్లీషులో 26 ఆల్ఫాబెట్స్, తెలుగులో 52, హెబ్రీలో 22 అని ఎవరైతే చెప్పినారో వాళ్ళు బర్త్డే మీటింగ్కి వచ్చినారని అర్థం. అయ్యా లాస్ట్ టైం ఇంకో నేను ఈ వాక్యం చెప్పాను. ఏంటంటే 119వ కీర్తన మొత్తం 176 వచనాలు.
176 వచనాలను 22 భాగాలు చేశారు. అలేఫ్ అంటే మనకు ఆ, ఎబ్రి భాషలో అలేఫ్ అంటే తెలుగులో మనకు ఆ, ఇంగ్లీష్ వాళ్ళకైతే ఏ. మీకు అర్థమవుతుందా? ఇంగ్లీష్ వాళ్ళకు ఏ ఎట్లయితే స్టార్టింగ్ పదమో, తెలుగు వాళ్ళకి ఆ అనే పదం ఎట్లా స్టార్టింగ్ పదమో, హెబ్రీ వాళ్ళకి అలేఫ్ అనే పదము ఏంటి స్టార్టింగ్ పదం, వాళ్ళకి స్టార్టింగ్ ఆల్ఫాబెట్. మనలాగా హెబ్రీ దాంట్లో ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉన్నాయంటే 22. ఒకవేళ ఎవరైనా హెబ్రీ భాషలో ఉన్నటువంటి 22 వచనాలు 22 ఆ పదాలు నేర్చుకోవాలనుకుంటే ఎన్నో కీర్తన బ్రదర్ 119వ కీర్తనలాగా మనం జ్ఞాపకం చేసుకున్నట్టుగా ప్రతి 8 వచనాలు పైన ఆ పదం ఉంటుంది. ఫస్ట్ అలేఫ్ 8 వచనాలు, తర్వాత నెక్స్ట్ బి ఆ పదం ఉంటుంది. అలా 22 ఆల్ఫాబెట్స్ అక్కడ ఉంటాయి 119వ కీర్తనలో. థ్యాంక్ యూ. అయితే ఇక్కడ యేసు ప్రభుల వారు ఎందుకు ఈ పదం మనం జ్ఞాపకం చేసుకున్నామంటే, అక్కడ హెబ్రీ భాషలో ఏం రాసిన తల్లి, బెతెస్దా అనే పేరు రాసి ఉంది కాబట్టి. ఓకే, సంతోషము. రండి నాయన యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయము 3వ వచనంలో మనం చదివాము. అక్కడ రకరకాల రోగాలు ఉన్నట్టు అక్కడికి వచ్చారు, బాగుపడాలని వచ్చారు. ఇప్పుడు 5వ వచనములో ఒక ఆయన పరిస్థితి మాట్లాడుతున్నాను. ఈయన గురించి మీరు ఇప్పటిదాకా వినని ఒక విషయం చెప్పబోతున్నాను. అదేంది పాస్టర్ గారు, ఎన్నిసార్లు వినలేదు మేము ఈ వాక్యము అంటే ఖచ్చితంగా నేను చెప్పేది వినిండారు. తర్వాత లాస్ట్లో చెప్పి నేను ముందుకు వెళ్తాను. రండి 5వ వచనము. 38 ఏళ్ల నుండి, మా బైబిల్ అందరూ చదవచ్చు, మీ దగ్గర బైబిల్ ఉంటే మీరు కూడా చూడండి ఒకసారి. 38 ఏళ్ల నుంచి ఒక మనుషుడు ఉండెను. ఏంటి తల్లి? వాడు పడియుండుట. అయ్యా, యేసు ప్రభుల వారు ఎలాంటి వాడంటే, ఎవరు పడిపోయినా ఆయన కాన్సెప్ట్ ఏంటి? తిరిగి లేపడం. అక్కడ 18 ఏళ్ల నుంచి ఒక ఆమె పడిపోయింది, వంగిపోయింది. ఏం చేశాడు? తిరిగి చక్కగా నిలబెట్టాడు. ఇక్కడ ఒక ఆయన ఎన్నేళ్ళ నుంచి పడిపోయినాడు? 38 ఏళ్ల నుంచి బెండ్ అయిపోయినాడు. పై విషయాలు చూడట్లేదు. త్వరగానే ముగించేద్దాం మనం. పై విషయాలు చూడట్లేదు, పడిపోయి ఉన్నాడు ఈయన కూడా. యేసు ప్రభు అయ్యా వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని. అవర్ గాడ్ ఈ నో అవర్ సిచ్యువేషన్స్, ఈ నోస్ ఎవ్రీథింగ్. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, మేబీ జాన్ పాస్టర్కి నీ సిచ్యువేషన్ తెలవకపోవచ్చు, కానీ నువ్వు ఆరాధించే దేవునికి నీ పరిస్థితులన్నీ తెలుసు. ఆమేన్, ఆమేన్. తెలిసిన దేవుడు నీ కర్మ అనుభవించు అని వెళ్ళిపోయేవాడైతే కాదు, పడియున్న స్థితి నుండి తిరిగి లేవనెత్తుటకు ఆయన సమర్థుడు. చేతుల పైకి తల్లుడు చెప్పండి హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు పడిపోయిన పరిస్థితిలో నుంచి ఏం చేయడానికి ఇష్టపడుతున్నాడు? వాడప్పటికీ బహుకాలము నుండి చదువునైనా ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి. అమ్మ, ఆయన వచ్చి ఈయనను అప్రోచ్ కాలేదు. యేసే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ఈరోజు ఒక మాట చెప్పనివ్వండి, మొదట మనం యేసు దగ్గరికి రాలేదు. యేసే ఎక్కడి నుండి వచ్చిండు యేసు మన దగ్గరికి? దేవునితో, తండ్రి అయిన దేవునితో యుగయుగాలు ఉండేటువంటి ఆ గ్లోరిఫైని, ఆ మహిమను, ఆ ధన్యతను అన్నిటిని వదులుకొని నువ్వు పిలిచినవా? యేసయ్యా నా కోసం నువ్వు చనిపో అని ఎవరైనా అడిగారా? నువ్వు పిలవలే, నువ్వు అడగలే. కానీ నువ్వు పిలవకుండా నీ కోసం వచ్చాడు ఆయన. ఖండాలు దాటి, అదేమంటా చూడు, దేశాలు దాటి, యుగాలు దాటి, అవి దాటి, ఇవి దాటి, ఎక్కడెక్కడి నుంచో. ఎంత ప్రేమ బ్రదర్ నువ్వంటే ఆయనకు. పక్కన చూసి చెప్పండి, యేసుకు నువ్వంటే చాలా ప్రేమ. ఎవరికి? యేసయ్యకు మనం అంటే చాలా ప్రేమ. ఆ ప్రేమ మనల్ని ఏం చేసిందంటే, మన కోసము తన ప్రాణాన్ని పెట్టడానికి ఆయనను నడిపించింది. ఆమేన్. మనం ఎవరు అడగలేదు, ప్రభా నా కోసము ఒక్క కొరడా దెబ్బ తినయ్యా, నేను తినలేను. రాకేష్ గారు ఏ రోజున అడిగారు మీరు యేసు ప్రభుని? లే.
ఆయనే అన్నీ చేసేసాడు. మనం ప్రేమించకపోయినా మనల్ని ప్రేమించిండు, మనం వెతకకపోయినా మనల్ని వెతికిండు. మనము ఏ రోజు ఆయన కోసము బ్రతిమిలాడకపోయినా ఆయన లోబడనొల్లని ప్రజల వైపు దినమెల్లా చేతులు చాపి నా యొద్దకు రమ్మని మనము పోయిన వారం పాట పాడాము. రమ్మనుచున్నాడు నిన్ను వాంఛాతో తన కరము జాపి రమ్మనుచున్నాడు. ఆయనకెంత ప్రేమ అంటే అయ్యా ప్రతిరోజు నిన్ను పిలుస్తున్నాడు. ప్రతి దినము ఆయన ప్రేమ ఎడతెగక నిలుచుచున్నది మన ఎడల. ఆమేన్, ఆమేన్. అయ్యా యేసు ప్రభు ఆయన దగ్గరికి వెళ్ళాడు. బ్రదర్, డూ యూ వాంట్ హీల్? నువ్వు స్వస్థపడా? నీకు స్వస్థత కావాలా? అయ్యా ఇప్పుడు క్వశ్చన్ ఏంటి బ్రదర్? క్వశ్చన్ ఏంటి? నువ్వు బాగుపడాలనుకుంటున్నావా? ఇప్పుడు నువ్వేం చెప్పాలి? చాలామంది వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే ఇప్పుడు ఏం చెప్పాలి? నీ పేరేంటో నువ్వు చెప్పాలి. యాక్చువల్గా మా నాయన ఏం పెట్టిందంటే, మీ నాయన పెట్టిండా, మీ అమ్మ పెట్టిందా, మీ తాత పెట్టిండా, మీ ముత్తాతలు పెట్టినారా? కాదు, నీ పేరేంటో అది చెప్పాలి. క్వశ్చన్ ఏంటి? చాలామంది క్వశ్చన్కు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పలేరు. అమ్మ నీ పేరేం పేరు? నా పేరు మంగమ్మ, మారమ్మ, ఎల్లమ్మ, పుల్లమ్మ, ఏ పేరు ఉంటే అది. నా పేరు జాన్ బసంత్. నువ్వు బాగుపడాలనుకుంటున్నావా అంటే ఇప్పుడు ఏం చెప్పాలి బ్రదరు? జస్ట్ సింపుల్ ఆన్సర్, ఎస్ లార్డ్, ఐ వాంట్ హీల్. ఎస్, నేను బాగుపడాలనుకుంటున్నాను. ఈయన ఏం చెప్పిండో తెలుసా? ముఖ్యేడు ఉందంటే ఆ రోగి ఏంటి బ్రదర్? అయ్యా, అయ్యో కాదు, అయ్యా, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనోటిలోనికి దించుటకు. అయ్యా బ్రదర్స్, మీకు అర్థమవుతుందో క్వశ్చన్ ఏంటి? శంకర్ గారు అన్న క్వశ్చన్ ఏంటి? నువ్వు బాగుపడాలనుకుంటున్నావా? ఇప్పుడు ఏం చెప్పాలి? అవును, బాగుపడాలనుకుంటున్నావు. కానీ నేనేం చెప్తున్నాడు? అయ్యా ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనోటిలోనికి దించుటకు ఎవడు? నేను ఈ వర్షన్ ఎక్కడ నేర్చుకున్నానంటే, నేను ఒక ఫారినర్ దగ్గర జాబ్ చేసేటోడిని. మాకు పైన హెడ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక ఫారినర్. ఆయనకు మన ఇండియా స్ట్రక్చర్ లాగానే ఇట్లనే మాట్లాడితే ఆయనకు చాలాసార్లు నచ్చలేదు. క్వశ్చన్ ఏమేసాను, నువ్వు ఆన్సర్ ఏమి ఇస్తున్నావు అనేటోడు. ఆ రోజు నుంచి నాకేం అలవాటు అయిపోయిందంటే, అవునంటే అవును, కాదంటే. ఇప్పుడు డైరెక్ట్గా ఆన్సర్ ఇస్తే ఈ స్ట్రక్చర్కి అలవాటు పడినటోళ్ళు, ఈ రోగి స్ట్రక్చర్కి అలవాటు పడినటోళ్ళకి అది డైరెక్ట్గా ఇట్లా అంటాడు. బాగున్నావా? బాగున్నాను, బస్ అంతే. యాక్చువల్గా నిన్నటి దినాన బాగుంటే ఈరోజు నేను చాలామందిని అడుగుతుంటాను, బ్రదరు ఎలా ఉన్నారు? ఇప్పటికైతే బాగున్నాను. ఎందుకు ఆ పదము? బాగున్నానంటే బాగుండు కదా. ఇప్పటికైతే బాగున్నారా? బాగున్నాను. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్, బస్. అయ్యా నీళ్లు కదిలించినప్పుడు నన్ను దించేవారు ఈయన. ఆయన పేరేం పేరండి? స్వస్థపరిచే యెహోవాను. ఆయన తనను తాను డిక్లేర్ చేసుకున్నాడు, ఐఆమ్ ద హీలర్, నేనే స్వస్థపరిచేటోని. మళ్ళా మధ్యలో అది కావాలి, ఇది కావాలి అవసరము. యేసు ప్రభుల వారు, ఊరికే ఫార్మాలిటీగా మాట్లాడుతున్నాను, యేసు ప్రభుల వారు ఏడైనా ఖర్చుపులు పట్టుకొని ప్రార్థన చేసినట్టుందా? లేదు. చివరికి యేసు ప్రభు ఏడైనా నూనె డబ్బా పట్టుకొని ప్రార్థన చేసినట్టుందా? 4 సువార్తలు ఎక్కడైనా చదివినారా మీరు? లేదు. కానీ యాకోబు పత్రికలో ఒక చోట ఉంటుంది. ఏముంటుందంటే, సంఘ పెద్దలైన వారు, ఆ పదం స్పష్టంగా ఉంటుంది, నాట్ పాస్టర్. అమ్మ సంఘ పెద్దలేనా? మీరు ఎవరైనా రోగులై ఉంటే సంఘ పెద్దలు మీరేం చేయండి? ఎవరైతే రోగం ఉండి ఇళ్ళకు, ఇప్పుడు సోమవారము
మన సెక్రటరీ గారు అనౌన్స్మెంట్ చేస్తుంటారు. ఏమని? సోమవారం రోజు ఇంకా రోగుల, బలహీనుల, అనారోగ్యమా, పదం ఏదన్నా కానీ ఫాలోఅప్ కన్వీనర్ గారు, పాస్టర్ గారు ప్రార్థన చేయడానికి వస్తారు. మంచి విషయం అది. బైబిల్ ఇచ్చిన సిస్టమ్ అది, బైబిల్ ఇచ్చిన క్రమం అది. గ్రేస్ ఏంటంటే ఇక్కడ లెక్క ప్రకారం, బైబిల్ ప్రకారం సంఘ పెద్దలు వెళ్ళి ప్రార్థన చేయాలి. ఇక్కడ గ్రేస్ ఏంటంటే ఫాలోఅప్ కన్వీనర్తో పాటు పాస్టర్ గారు కూడా వస్తున్నారు. మంచి విషయం అది. ఇప్పుడు విషయం ఏంటంటే, ఒక వ్యక్తి రోగి అయి ఉన్నాడనే విషయం తెలిస్తే మనం వెళ్ళగలుగుతాం. కొద్దిమంది రోగులై ఉన్నారని తెలిసినా కూడా పోలేని పరిస్థితి ఉంది మన దగ్గర. రీజన్ ఏంటంటే స్పష్టంగా మనకు ఆల్రెడీ నోటీస్ బోర్డులో ఉంటుంది, మీరు తర్వాత కూడా చదువుకోండి. అక్కడ ఉన్న పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ పేర్లు ఎవరన్నా కానీ వాళ్ళ దగ్గరికి వాళ్ళు బాగలేరు అన్నా కూడా పాస్టరు అయ్యో పలాని బ్రదరు బాగోలేడని డైరెక్ట్గా శేఖర్ పడిపోయిందంట అని పోయి రావడానికి లేదు. అక్కడ ఉన్నటువంటి నోటీస్ బోర్డు ప్రకారం దయచేసి మీరు దాన్ని అర్థం చేసుకోండి. పాస్టర్ గారు డైరెక్ట్గా రావడానికి లేదు. అదేంది పాస్టర్ గారు వాక్యంలో రావాలని ఉంది కదా అంటే పరిస్థితులు అట్లాంటివి ఇప్పుడు రావడానికి లేదు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? మీరు కానీ పాస్టర్ గారికి కానీ కమిటీకి కానీ ఇన్ఫార్మ్ చేస్తే కమిటీ వాళ్ళు నాకు, వాళ్ళది కూడా పాపం ఏం లేదు, వాళ్లకు ఎవరిచ్చిన ఆర్డర్ ఇది? తల్లి సంఘం ఇచ్చిన ఆర్డరు. ఇప్పుడు మనకున్నటువంటి ఈసీ వాళ్ళను మనం ఏం అనడానికి లేదు. వాళ్ళకి ఎవరిచ్చిన ఆర్డరు? తల్లి సంఘం ఇచ్చిన ఆర్డర్. ఇప్పుడు తల్లి సంఘం ఇచ్చిన ఆర్డర్ని ఎవరెవరు పాటించాలి? పాస్టర్ గారు పాటించాలి, కమిటీ పాటించాలి, సంఘము కూడా పాటించాలి. దాన్ని పాటించడానికి నేను సిద్ధపడుతున్నాను. మీరు కూడా మెంటల్గా ప్రిపేర్ అయిపోండి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఆ ఒక్క చోటనే నూనె రాసి ప్రార్థన చేసినట్టుంది బైబిల్లో, ఇంకా వేరే చోట ఏడా లేదు. అయితే బైబిల్లో లేని ట్రెండును ప్రస్తుతము సంఘాలు ఏం చేస్తున్నాయంటే క్రియేట్ చేస్తున్నాయి. ఈయన ఊపుతాడు, తుమ్ముతాడు, దగ్గుతాడు, ఏవేవో. ఇప్పుడు ఎవరిని మనం బదనాం చేయట్లేదు. బైబిల్లో ఒక సంఘం ఉంది. ఆ సంఘం ఏం చేసేదంటే ఎవరైనా వాక్యం చెప్తే ఏంటి సిస్టర్ అది వాక్యానుసారంగా ఉందో లేదో చెక్ చేసుకునేటోళ్ళు. నేను అంటాను, ఈరోజు మన ఖానాపూర్ సంఘం ఏదైతే ఉందో మీరు కూడా అది వాక్యానుసారమా కాదా అని మీరేం చేయాలి? బైబిల్లో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవాలంటే మీకు కొంచెము దీని మీద ఉంటే కదా ట్రస్ట్, ఏది ఇంట్రెస్ట్. మీరు సంఘములో బైబిల్ తెస్తారు, తెరవరు. అసలు తెరిస్తే మాసిపోదు బైబిలు. పేపర్లు తిప్పితే నలిగిపోవు పేపర్లు. అమ్మో కొత్త బైబిల్. ఇంకా కొంతమంది ఇంకెంత పరిశుద్ధులు అంటే అసలు బైబిల్ మోయడానికి కూడా వాళ్లకు మరి వీళ్ళని ఏమంటారో జనాలు నాకు తెలియదు, కానీ బైబిల్ కూడా ఎంట పెట్టుకొచ్చుకోరు. జస్ట్ ఫోన్లు. నీకు గాక ఫోన్ ఉంది ఇంకా దునియాలో. ఆదిమ సంఘం ఇట్లా చేయలేదే, ఏ సంఘాలు చెప్పలేదే. అయ్యా నువ్వు వచ్చేది ఇంటి దగ్గర నుంచే కదా, సో ఏం తెచ్చుకోవాలి? బైబిల్ తెచ్చుకోవాలి. ఇలా నువ్వు చిన్న బైబిల్ తీస్తున్నావా పెద్ద బైబిల్ తీస్తున్నావా మ్యాటర్ కాదు. కొద్దిమంది దగ్గర చిన్న బైబిల్ ఉంటుంది, ప్యాకెట్ బైబిల్, నో ప్రాబ్లం. కొద్దిమంది దగ్గర పెద్ద బైబిల్ ఉంటుంది. పెద్ద బైబిల్ ఉంటే సరే చేతులు ఎత్తండి, పెద్దవి, నా దానికంటే పెద్దగా ఉండేవి. నరసింహన దగ్గర కూడా కనబడుతుంది, రాకేష్ అయ్య దగ్గర కూడా పెద్ద బైబిలే ఉంది. బ్రదర్ మీ దగ్గర పెద్ద బైబిల్ ఉందా? బైబిల్ చూపెట్టాలి. వెరీ నైస్. సో ఈరోజు మనం క్యారీ చేయాల్సింది ఏమి? బైబిల్. స్వస్థపడగోరుచున్నావా? అయ్యా నేను రోగినయ్యా, తెలుస్తుంది, అందుకే కదా బాగుపడాలనుకుంటున్నావా అని అడిగింది. అయ్యా నేను రోగిని, నన్ను కోనేట్లోకి చౌతలు ఏడొచ్చినాం, నన్ను కోనేట్లోనికి దించుటకు నాకు ఎవడును, నేను వచ్చేసరికి వచ్చునంతలో మరి ఒకడు నాకంటే. యేసు చెప్తున్నాడు 8th verse ఆయన, యేసు నువ్వు లేచి
నీ పరుపెత్తుకొని నడువమని వానితో చెప్పగా వెంటనే వాడు చాలు, హల్లెలూయా. ఇంతవరకు సూపరు. ఈయన అడగలేదు, ఆయనే కనికరించాడు. ఈయన నన్ను బాగు చేయని అడిగిండా? ఎవరు బాగు చేశారు? యేసే బాగు చేశాడు. ఈయన నన్ను కోనేట్లకి దించయ్యా అని అడుగుతున్నాడు. అంటే నువ్వు ఒకవేళ యు వాంట్ డూ ఎనీ ఫేవర్ ఫర్ మీ, నువ్వు ఒకవేళ నాకు ఏదైనా ఫేవర్ చేయాలనుకుంటే నన్ను తీసుకుపోయి ఎడ దించు? కోనేట్లో దించు. యేసు అన్నాడు అవసరం లేదు. ఆమేన్, ఆమేన్. దేవుడు అక్కడికో ఇక్కడికో అని చెప్పేటోడు కాదు, నేనే నిన్ను బాగు చేస్తాను. హల్లెలూయా. వెంటనే లేచి నడువు అన్నాడు. ఆయన నోటి మాట విని ఆ వ్యక్తి ఏమైపోయాడు? యేసు ప్రభు 38 ఏళ్ళ నుంచి పడి ఉన్న ఆయనకు సహాయము చేసినట్ట చేయనట్ట, మేలు చేసినట్ట చేయనట్ట, ఆయనకు దీవించినట్ట దీవించనట్ట. ఎన్నేళ్ళ నుంచి సఫర్ అవుతున్నాడు? ఎన్నేళ్ళ నుంచి? 38 ఏళ్ళు అంటే మామూలు విషయమా? మేబీ నా ఏజ్, నాకు ఇప్పుడు 38 ఇయర్స్. నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్న ఏజ్. అన్ని ఏళ్ళ నుంచి ఆయన ఏమైనాడు? రోగంతో పడిపోయి ఉన్నాడు. యేసు ఆ వ్యక్తిని బాగు చేశాడు. ఇప్పుడు ఏం చేయాలి బ్రదర్? ఆ వ్యక్తి కృతజ్ఞతగా ఉండాలనా లేదా? ఉండాలనా లేదా? అయ్యా, నువ్వు చేసిన మేలు నాకు మామూలు ఫేవర్ కాదు. నేను 38 ఏళ్ళ నుంచి ఉన్నా ఇక్కడ. నన్ను అయ్యో అని కనికరించినటోళ్ళు ఎవరు లేరు, నన్ను బాగు చేసినటోళ్ళు ఎవరు లేరు. కానీ నేను నిన్ను అప్రోచ్ కాలేదు, నిన్ను అడగలేదు, బ్రతిమలాడలేదు, అయినా నువ్వు నా పైన కనికరాన్ని, ఈరోజు యేసు నీ దగ్గరికే వచ్చాడు, నిన్ను బాగు చేశాడు. నువ్వు ఒకసారి ఆలోచించుకోండి. ఒకవేళ ఈ ఖానాపూర్లో ల్యాండ్స్ వాల్యూస్ పెరగకపోతే మీ పరిస్థితి ఏంటి? ఏంది మీరు ఒక 40 ఇయర్స్ బ్యాక్ వెళ్ళండి, ఒక 50 ఇయర్స్ బ్యాక్ వెళ్ళండి. వాట్ అబౌట్ అవర్ సిచ్యువేషన్స్? ఇప్పుడు మనకు ల్యాండ్స్కి వాల్యూస్ పెరిగినాయి, మనకు ఇది వచ్చింది, పైసలు వచ్చినాయి. స్తోత్రం, మంచి విషయం ఇవన్నీ. ఇప్పుడు దేవునికి లెక్క ప్రకారం ఏం చేయాలి? 50 ఏళ్ళ పరిస్థితి కానీ ఇప్పుడు ఉంటే నా పరిస్థితి, ఈరోజు మనము బెంచ్ కార్లలో, ఫ్యాచునర్లలో, స్కోడాలలో తిరిగేటోళ్ళము కాదు. ఈరోజు ఏమైతే అయి ఉన్నామో ఇదంతా పెరగడానికి నీ కష్టం ఏమి లేదు, దేవుని కృప. ఆమేన్. అవునా కదా? దేవుని కృప. మీరు దేవునికి ఎంత థ్యాంక్స్ఫుల్గా ఉండాలి. మీ తండ్రులు వాళ్ళ తండ్రులను చూడండి ఒకసారి. మనం కూడా అంతే, మన బతుకులు కూడా అవే. కానీ ఆ పరిస్థితి నుంచి ప్రేమ కలిగిన దేవుడు నా పిల్లలని ఆశీర్వదించాడు మనల్ని, మన పరిస్థితులు మార్చాడు. ఈరోజు మనల్ని వెల్తీగా దేవుడు మార్చాడు. మీకు ఇంత డబ్బు ఉంది, ఇంత పేరు ఉంది, డబ్బును బట్టే వచ్చినాయి ఇవన్నీ. ఒకవేళ డబ్బు లేకపోతే నువ్వు జీరో. సింపుల్గా ఆలోచించండి. ఇప్పుడు నరసింహన్న దగ్గర సైకిల్ కానీ ఉండి సైకిల్ మీద పోతున్నాడు అనుకో, పాజిటివ్ తీసుకుంటామని చెప్తున్నా. సైకిల్ మీద కానీ పోతున్నావు అనుకో, నీ ఇంట 40 మంది తిరుగుతారానా? తిరగరు. ఈరోజు ఏమైతే అయి ఉన్నాడో డబ్బు వచ్చినందుకు కారణము దేవుని కృప. ఇప్పుడు దేవునికి మనం ఏం చేయాలి? ప్రభా, నువ్వు నాకు ఇచ్చినేదయ్యా, నువ్వు ఇవ్వకపోతే నేను ఈరోజు ఈ స్థితిలో ఉండేటోన్ని కాదు. ఎంత థ్యాంక్స్ చెప్పినా మనం ఆయన రుణాన్ని తీర్చలేము. ఇంత మేలు చేసిండు కదా యేసు ప్రభు. ఇప్పుడు ఈ బ్రదర్ ఏం చేయాలి? ఏ బ్రదరు? మీరు కాదులేండి, 38 ఏళ్ళ నుంచి పడిన బ్రదరు ఏం చేయాలి? ఉండాలనా లేదా? అయితే వీడు ఏం చేసాడో తెలుసా? వీడు అనే పదం వాడినాను ఎందుకంటే వాడు చేసిన పని అది. బైబిల్ అక్కడ వాడింది అక్కడ ఆల్రెడీ. చూడండి, ఒకరోజు యేసు ప్రభు మళ్ళీ ఆయనను మీట్ అయ్యాడు. 10వ వచనము. ఆ రోజు విశ్రాంతి దినం. ఇది బాధ. సేమ్ మత పెద్దలు వచ్చినారు. 38 ఏళ్ళ నుంచి పడి ఉన్నటువంటి దేవుడు బాగు చేసిండు, ఈ చేసిన యేసయ్య గొప్పోడని చెప్పాల్సింది పోయి, ఎవడరా నిన్ను ఆదివారము బాగు చేసింది? కొద్దిమంది ఏది పట్టుకోవాలో సెన్స్ ఉండదు, ఏది విడిచిపెట్టాలో. ఇప్పుడు బాగు చేసిండు అనేది ఇంపార్టెంటా, ఈరోజు బాగు చేసిండు అనేది ఇంపార్టెంటా?
కార్యం జరిగింది. 38 ఏండ్లయ్యా, నిన్న కాదు మొన్న కాదు, ముందుకు నడవలేని పరిస్థితి. అటువంటి వాడిని బతుకు మారిపోయింది. ఏమో ఇప్పుడు ఏం చేయాలి? లెక్క ప్రకారం వచ్చి ఆయన మత పెద్దలు వస్తే, మేము చేయలేని కార్యము నీ దేవుడు ఎవరో చేశాడు, నిన్ను బాగు చేసిన ఆయన ఎవరో మాకు కూడా చూపించు, మేము కూడా ఆయనను హానర్ చేస్తామని చెప్పాల్సింది పోయి, సండే రోజు ఎవడరా నిన్ను బాగు చేసింది? ఏం చెప్పాలి ఈ జనాలతోటి మనం? ఏ రోజు? సండే రోజు ఎవరు నిన్ను అమ్మ ఇప్పుడు సండే రోజు బాగు చేసిండు అనేది పాయింటా? ఆ వ్యక్తి బాగుపడ్డాడు అనేది పాయింటా? అమ్మ అవునా కదా? అవునా కదా? అదే హైలైట్ చేయాలి. జాన్ పాస్టర్ ఇక్కడ వాక్యం చెప్పాడనేది హైలైట్, అంతేగాని ఆయన బ్లాక్ షర్ట్ వేసుకొచ్చిండా, తెల్ల షర్ట్ వేసుకొచ్చిండా, మీరు వాటిని చూడాల్సింది. దేవుడు ఆయన నోట నుండి ఏం మాట్లాడుతున్నాడు? ప్రభా, నా దైవజనుని ద్వారా నువ్వు నాతో మాట్లాడిన మాటను బట్టి నీకు వందనాలని చెప్పాలి. అంటే ఆ మాట అంటే చదువునైనా పూర్తి చేయండి. ఈరోజు విశ్రాంతి రోజు కదా, నువ్వు పరిపెత్తుకోవద్దే అంటే వీళ్ళకి ఎంతసేపు ఉన్న ఏడబడి ఉండాలి? వీడు సేమ్ మళ్ళీ బిచ్చపంలాగానే ఉండాలి. అదే పరుపు మీదనే వాడు అన్నే 38 ఏళ్ళ నుంచి జస్ట్ ఊహించుకోండి ఎంత కంపు ఉండొచ్చు, ఎంత రొంపి ఉండొచ్చు ఆ పరిస్థితి. వీళ్ళకి ఎవరికి ఎగ్జైట్మెంట్ లేదు ఆయన చేసిన కార్యానికి. మన లెక్క ప్రకారం ఏది హైలైట్ చేయాలి ఈడ? నిజమేరా, నువ్వు నీళ్ళల్లో కూడా దిగలేదా? ఆయన బాగుపడ్డావా? బా, ఆయన ఎవరో గ్రేటు, మేము కూడా ఒకసారి ఆయనను చూడాలి. అది లేదు. ఈరోజు ఎవడు బాగు చేయమన్నాను నేను? ఇలాంటి ఆత్మ మన నుంచి వెళ్ళిపోవునుగాక. ఆమేన్. వాక్యానుసారమైన ఆత్మ వచ్చునుగాక. ఆమేన్. చూడండి, ఈ వ్యక్తి చేసినటువంటి అతిపెద్ద పొరపాటు మీకు చెప్తాను. అందుకు ఆ వ్యక్తి నన్ను బాగు చేసిన వాడు నా చాప ఎత్తుకొని నడుమనేవాడు ఎవడో నన్ను నడుమని చెప్పాడు, నేను నడిచిన. నువ్వు అని మాకు వడ్డిస్తావంటే ఒకరోజు ఇప్పుడు వాళ్ళు యేసు ప్రభుని అయ్యా ఏ మైండ్ సెట్ తోటి అడుగుతున్నారు? వాడిని యేసు ప్రభుని పట్టుకోవాలా, చంపేసేయాలా, రాళ్ళతోటి కొట్టి? ఎందుకు? సండే బాగు చేసిండు. ఇప్పుడు ఈ వ్యక్తికన్నా సెన్స్ ఉండాలి కదా, ఏమని ఆయన నన్ను బాగు చేసిండు అని. వీడు ఏం చేసిండంటే ఒకరోజు యేసు ప్రభు ఇట్లా నిలబడి వాక్యం చెప్తుంటే ఆ మూల కూర్చొని అట్లా కూర్చొని, అన్నా నన్ను బాగు చేసి ఎవడా కనపడితే చెప్పమన్నారు కదా, ఇట్రా. ఆడ నల్ల షర్ట్ వేసుకున్నాడు చూడు, గాయనే నన్ను పట్టించాను. లెక్క ప్రకారం యేసు ప్రభుకి ఎట్లుండాలి? ఇప్పుడు ఎవరైనా చెప్పమంటే కూడా నాకు మంచి చేసిన టోని గురించి నేనెందుకు? ఆయన నాకు కీడు చేయలేదు, నాకు మంచి చేశాడు. యూ వాంట్ టు సే థ్యాంక్స్ టు గాడ్. ఆ మెంటాలిటీ లేదు. వీడిని అదే బతుకులో వదిలేసేది ఉండే. 38 ఏళ్ళు కాదు, సత్యంత వరకు అదే రొంపిలో వదిలేయాలి. బాగు చేస్తే కృతజ్ఞత లేకుండా మైండ్ దొబ్బింది ఇంటికి. ఏం చేసిందంటే వాక్యం చదువునాయన ఎవరైనా ప్లీజ్, మనం క్లోజ్ చేద్దాం. 14వ వచనం నాయన. అటు తర్వాత యేసు యేసు ప్రభు చెప్పాడు, బ్రదర్ వెల్ డన్, కీప్ ఇట్ అప్, బాగా అయిపోయినావు, మంచిగా ఉన్నావు, ఇక మీదట నువ్వేం చేయకు. మనోళ్ళు ఎవరైనా మనల్ని సరి చేస్తే మనకు నచ్చదు. యేసు ప్రభు వచ్చి నువ్వు నీ బతుకు మార్చుకో అంటే నువ్వు చక్కగుండు ఫస్ట్ అయితే అంటాం మనం. యేసు ప్రభు చెప్తున్నాడు, నీ పాపమును ఇక మీదట మేలులు పొందుకున్నావు, వెల్ డన్. హీలింగ్ పొందుకున్నావు, వెల్ డన్. నా కొరకు సాక్షిగా లాస్ట్ వచనం చదువుతల్లి. వాడు వెళ్ళి యూదులు వాని దగ్గరికి వచ్చి బతలాడడం కాదు, వీడే వెళ్ళి నన్ను స్వస్థపరిచిన వాడు ఎవడో నేను గుర్తుపట్టాను, ఆయన పేరు. అయ్యా ఇప్పుడు ఈ బ్రదర్కు మంచోడు అనాలా, చెడ్డోడు అనాలా? 38 ఏళ్ళ నుంచి బాగు చేసినటువంటి బాగుపడ్డ వ్యక్తి ఇప్పుడు యేసు ప్రభువుకు థ్యాంక్స్ఫుల్గా ఉండాలా, హార్మ్ఫుల్గా ఉండాలా? సిస్టర్ థ్యాంక్స్ఫుల్గా ఉండాలి. ఈరోజు ముగింపులో ఒక మాట,
నీ జీవితంలో ఇంత స్థాయికి నిన్ను తీసుకొచ్చిన దేవునికి నువ్వు కృతజ్ఞతగా ఉన్నావా? నీకు మంచి ఆరోగ్యం ఇచ్చిన దేవునికి నువ్వు కృతజ్ఞతగా ఉన్నావా? ఎన్నో ప్రమాదాల నుంచి నిన్ను తప్పించిన దేవునికి నువ్వు కృతజ్ఞతగా ఉన్నావా? నీ జీవితంలో మేలుడు చేసినటువంటి దేవునికి నువ్వు కృతజ్ఞతగా ఉన్నావా? ఒకవేళ ఉండకపోతే మరలా చెప్తున్నాను, ఈ వ్యక్తి పరిస్థితి ఎంత సఫర్ అయ్యిండో మీరు తర్వాత చదవండి వాక్యంలో. ఆయన జీవితము ఇంతకుముందు నడవలేడు అంతే, పెరాలసిస్ అంతే. అక్కడికి కోనేటి దగ్గరికి దోక్కొని ఈయన అంటే మనడు మూవ్ అవుతున్నాడు, కానీ దాంట్లో దిగలేకపోతున్నాడు. అప్పటికే ఎవరో ఒకరు వచ్చి దిగిపోతున్నారు. కానీ దీని తర్వాత వాడు అసలు మూగాడం కాదు కదా, ఒంటిలో నోరు ఉంది తప్ప ఏ పార్ట్స్ కదులుతలేవు. ఎవరితోనో అయినా ఓకే, కానీ దేవుని జోలికి రావాకండి. అది మనకు, మన కుటుంబాలకు, నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు అది ఆశీర్వాదము. ముగింపులో పదము, ఫేవర్ చేశాడు దేవుడు. ఒకవేళ వీళ్ళు బతిమిలాడి అడిగినా అని చెప్పొద్దు, కానీ వీడే వెళ్ళి నన్ను బాగుచేటోడు ఎవడో ఆయన పేరు నేను మీకు అంటే ఒక రకంగా యేసుప్రభువును పట్టించినట్టు కాదా? అమ్మ అవునా కదా సిస్టర్, పట్టించినట్టు. ఒకవేళ పట్టుకోవాలని వీళ్ళు ఎంటబడ్డా ఈయన ఏం చేయొద్దు, కానీ ఉల్టా ఈయనే వెళ్ళి మేబీ ఆ నేచర్ నీకు నాకుంటే ఒకరోజు దేవుని దగ్గర మనం కూడా లెక్క చెప్పుకోవాలి. తలడుంచండి, కళ్ళు మూసుకోండి. ఈయన గురించి నేను కొత్తగా చెప్తానన్న విషయం ఇదే. ఇది తలడుంచండి, కళ్ళు మూసుకోండి. ఒకవేళ ఎక్కడైనా మనము దేవునికి విరోధంగా ఉంటే ఎవరో నిన్ను క్వశ్చన్ చేయడం కాదు, అమ్మా అయ్యా నీకు నువ్వే ప్రభువా నా బలహీనతలు నీకు తెలుసు. అందులో లేచి నిలబడదాం, చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. ప్రభువా నా బలహీనతలు నీకు తెలుసు, నేను పడి ఉన్న పరిస్థితి నీకు తెలుసు. నిజమే ప్రభా, ఆ వ్యక్తి పడి ఉన్నాడని ఆ వ్యక్తి దగ్గరికి నువ్వే వెళ్ళి అతడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి అయ్యా నువ్వు బాగుపడాలనుకుంటున్నావా అని వేసి వెళ్ళి అడిగాడు. అంత మేలు చేసిన దేవునికి కృతజ్ఞతగా ఉండాల్సింది పోయి దేవుణ్ణి పట్టించాడు, దేవుణ్ణి బదనాం చేయడానికి తయారయ్యాడు. తర్వాత జీవితంలో కోలుకోలేని దెబ్బ తినాల్సి వచ్చింది తనకు. థ్యాంక్ యూ లార్డ్. విన్న వాక్యాన్ని బట్టి అవును, ఒకప్పుడు నా పరిస్థితి ఏంటి, ఈరోజు నేనేమై ఉన్నాను, నన్ను ఇంతగా హెచ్చించిన దేవునికి నేనేం చేస్తున్నాను ఈరోజు. మహాగణుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఇంతవరకు ప్రభువా అల్పుడనైనటువంటి నన్ను మీరు నిలబెట్టుకున్నారు, మీకు స్తోత్రం. ఇదిగో నాయనా, బలహీనంగా నీరసంగా ఉన్నప్పటికీ మీరు బలాన్ని ఇచ్చారు, మీకు వందనాలు. అయ్యా ఇంతవరకు నిలబడతానని నేను అనుకోలేదు నాయనా, మీ కృప. థ్యాంక్ యూ లార్డ్. ఈరోజు నాయనా మీ సంఘాన్ని మీరు ప్రేమించి, నీ బిడ్డలను మీరు ప్రేమించి, అయ్యా ఇదిగో తండ్రి మీరు మమ్మల్ని ఆయాసపరచాలని అనుకోవట్లేదు, కానీ మా క్రియలు మార్చుకోవాలనుకుంటున్నావు. ఏ ఏ విషయాల్లో అయితే నిన్ను మేము గాయపరుస్తున్నామో ఆ విషయాల్లో సరిచేసుకోవాలని నువ్వు ఇష్టపడుతున్నావు. నీ మాటకు నాయన విధేయత చూపడానికి మాకు కృపద ఇచ్చేయండి. ఇదిగో తండ్రి అయా నాయన కృతజ్ఞతాభావము లేని బ్రతుకులు మా జీవితాల నుంచి తీసివేయండి. ఇదిగో తండ్రి మిమ్మల్ని స్తుతించే మనస్సు, మిమ్మల్ని ఆరాధించే మనస్సు, మిమ్మల్ని ఘనపరిచే మనస్సు, మిమ్మల్ని హెచ్చించే హృదయము మాకు దయచేయండి. ఈరోజు కూడినటువంటి నాయన మా సంఘాన్ని బట్టి మీకు వందనాలు, సంఘ బిడ్డలను బట్టి మీకు వందనాలు. కూడిన మమ్మల్ని అందరినీ మీరు దీవించండి. విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి తండ్రి. ఇదిగో మేము ఎవరమో తండ్రి 38 ఏళ్ళ నుంచి ఆ స్థితిలో పడి ఉన్న ఆ వ్యక్తి లాంటి మైండ్ సెట్ మాలో ఉండకుండా తీసివేయండి. థ్యాంక్స్ఫుల్ లైఫ్ మాకు దయచేయండి. కృతజ్ఞత జీవితం మీరు మాకు కలగచ్చేయండి. ఈరోజు ప్రభా ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో మా సంఘంలో బలహీనంగా ఉంటున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. అయా ఇదిగో తండ్రి నీ బిడ్డలు ఎవరెవరైతే ప్రభా బలహీనంగా ఉంటున్నారో అయా ఇదిగో యేసు నామములో నీ బిడ్డలకు సంపూర్ణమైన ఆరోగ్యము కలుగునుగాక, వారి యొక్క బలహీనతలన్నీ విడుదల కలుగునుగాక తండ్రి. ఇదిగో తండ్రి ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు ఉంటున్నారో నాకు తెలియదు,
అయ్యా నీ బిడ్డలకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ ప్రభా ఇదిగో తండ్రి తొలగిపోవునుగాక. విడుదల దయచేయండి తండ్రి, విడుదల దయచేయండి. అయ్యా ఇదిగో ఆత్మీయ వరముల చేత, ఫలాల చేత మీరు నింపండి. మా సంఘంలో చదువుకుంటున్న బిడ్డలు ఉంటున్నారు, చిన్న బిడ్డలను ప్రభా, యవనస్తులను వారి యొక్క ఎడ్యుకేషన్లో తోడుగుండండి. మీరు దీవించిన ఆయన, నీ వాక్యం సెలవిస్తుంది, నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలాన్ని నేను విడుదల చేస్తానంటున్నావు. ఇదిగోనైనా వారి నీతికి తగినట్టుగా వారి జీవితాల్లో కార్యాలు చేయండి. మా సంఘంలో వ్యాపారాలు చేస్తున్న వారిని మీరు దీవించండి. అయా ఇదిగో తండ్రి వారిని, వారి బిజినెస్ను మీరు ఆశీర్వదించండి. అయ్యా వారు దీవించబడడాన్ని బట్టి సంఘానికి నాయన, సంఘ సేవకునికి వారు థ్యాంక్స్ఫుల్గా ఉండడానికి కృపద ఇచ్చేయండి. వారి యొక్క దీవెన మీ సన్నిధిలో తెలియచేయడానికి వారికి నాయన కృపద ఇచ్చమని ప్రార్థిస్తుంటున్నాం. ఇదిగో నాయన ఎవరైతే వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారో ఆ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. ద్వారాలు తెరవండి, చక్కటి సంబంధాలు జతపరచండి. ఎవరెవరికైతే నాయన వివాహాలు నాయన మరి సెట్ అయ్యాయో, మీరు నిర్ణయించిన దిన మంచి వివాహం జరగడానికి మీరు కృపద ఇచ్చేయండి. మా సంఘంలో ఎందరో ప్రభా నీ స్తోత్రం ఉద్యోగాలు లేకుండా ఉంటున్నారు. అయా నీ బిడ్డలకు చక్కటి జాబులు దయచేయండి. అయా వారు చేస్తున్నటువంటి జాబులలో ఎన్నో ఇబ్బందులు, నిందలు ఎదుర్కొంటున్నారు. వాటిలో నుంచి విడుదల దయచేయండి. సంఘంలో గొప్ప మార్పు కలగాలి తండ్రి, సంఘము అభివృద్ధి చెందాలి. అనేక ఆత్మలు గుంపులు గుంపులుగా ఈ మందిరానికి రావాలి. ప్రభువానికి వందనాలు. ఈ మందిరము, ఈ సంఘములో ఉన్న ప్రతి కుటుంబము మాదిరికరంగా అన్యులకు బ్రతకడానికి సహాయము చేయండి. అలాంటి బ్రతుకులు మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను. మా సంఘంలో వృద్ధులు ఎందరో ఉంటున్నారు నాయన. మా సంఘములో నాయన ఎదుగో తండ్రి వృద్ధులుగా ఉంటున్నటువంటి ప్రభాని స్తోత్రము నాయన. తాతల కొరకు, అమ్మమ్మల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. అయా ఇదిగో తండ్రి వారి బలహీనతలు, వారి సమస్యలు, వారి శోధనలు, వృద్ధాప్యములో వారి కలుగుతున్న ఎన్నో శరీర ఆయా బలహీనతలు ఉన్నాయి. వాటన్నిటి నుంచి విడిపించండి, కార్యం చేయండి, మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాం. ఇదిగోనైనా ప్రారంభ ప్రార్థన మొదలుకొని ఇంతవరకు మా మధ్యలో మీరున్నందుకు మీకే వందనాలు తెలియజేస్తూ, ఈ వారంలో జరుగుతున్న ప్రతి యాక్టివిటీస్ అన్నిట్లలో మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని, మీకే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు తెలియజేసుకుంటూ యేసునామములో ఈ మనవులు అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, త్రియేక దేవుని యొక్క సహవాసము కూడిన మనకును మన కుటుంబాలకు దేవుని ఆత్మ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.